88వ కీర్తన, కీర్తన గ్రంథం 88వ కీర్తన. ఈ కీర్తన ప్రారంభ వచనం నుంచి 18వ వచనం వరకు ఉన్నటువంటి మొత్తం కీర్తన అంతటిని ఒకసారి మనం చదువుకొని అటు తర్వాత దీని వివరణలోనికి వెళ్దాం. మనం చదవడం ప్రారంభించే కంటే ముందుగా ఈ కీర్తన నేపథ్యాన్ని మీతో చెబుతాను. ఈ కీర్తనని వ్రాసింది ఎవరు అంటే హేమాను. దావీదు నియమించినటువంటి ఆరాధన చేసేటువంటి వ్యక్తుల్లో హేమాను ఒకడు. ఆయన రచించినటువంటి కీర్తనలో ఈ ఒక్క కీర్తనే మనకు పరిశుద్ధ గ్రంథంలో కనిపిస్తుంది. ఈ 150 కీర్తనలో ఎక్కువ శాతం బాధలో, నిరాశలో వ్రాసినటువంటి కీర్తనలు ఉన్నాయి. బాధలో, దుఃఖంలో, శ్రమలో వ్రాసినటువంటి కీర్తనలు చాలా ఉన్నాయి. ఆ దుఃఖంలో వ్రాసిన కీర్తనలు అన్నింటికంటే ఎక్కువైనటువంటి దుఃఖం ఎక్కడ కనిపిస్తుందంటే ఈ 88వ కీర్తనలో కనిపిస్తుంది. 88వ కీర్తన ప్రత్యేకత ఏంటి అంటే ఇందులో ఏమాత్రం వెలుగు కనిపించదు. మొత్తం చీకటి, నిరాశతో నిండి ఉంటుంది ఈ కీర్తన. మరణపు అంచుల్లో ఉన్నటువంటి వ్యక్తి వ్రాసినటువంటి కీర్తన ఇది. కొంతమంది జీవితాలు ఎలాగుంటాయంటే ఇక మా జీవితంలో వెలుగు అనేదే లేదు, ఇక మేము వెలుగును చూడము, అయిపోయింది. ఎలాగైతే యోన తిమింగలం కడుపులో ప్రార్థన చేశాడో ఆ చీకట్లో నుంచి పాతాళం అని వర్ణిస్తాడు ఆ తిమింగలం కడుపుని. ఎందుకంటే మొత్తం చీకటి, సముద్రపు అంతర్భాగంలో ఆ తిమింగలం కడుపులో తాను బయటికి వస్తాడో రాడో తెలియనటువంటి పరిస్థితి. అక్కడి నుంచి ఆయన ప్రార్థన చేస్తాడు కదా. అలా సమాధి లాంటి జీవితాన్ని జీవిస్తుంటారు చాలామంది. ఇక వెలుగు రాదు మాకు, ఇక మేము వెలుగును చూడము, అయిపోయింది మా జీవితం, ఇదే చివరి. చాలామంది అడుగుతారు నన్ను, ఇక మాకు వెలుగు లేదు, మాకు హోప్ లేదు, నిరీక్షణ లేదు, ఇంతే మా జీవితం, దేవుడు కూడా మమ్మల్ని పట్టించుకోవట్లేదు అని అంటూ ఉంటారు. మార్క్స్ వార్త 5వ అధ్యాయంలో గెరాసేనుల ప్రాంతంలో ఒక వ్యక్తి దయ్యములు పట్టిన వాడై మనుషులు ఎవరు సాధు చేయలేనటువంటి పరిస్థితిలో వాడిని సాధు చేద్దామని అనేక సార్లు ప్రయత్నం చేస్తే ఆ ఇనుప సంఖ్యలని తుత్తునీలుగా తెంపి మరలా వెళ్ళిపోతూ వచ్చాడు. అలా సమాధుల్లో నివాసం ఉన్నాడు. రాళ్లతో తాను గాయపరుచుకుంటూ ఉన్నాడు. అలాంటి వ్యక్తి బాగుపడతాడని, మరలా బట్టలు కట్టుకుంటాడని, అలాంటి వ్యక్తి సువార్త ప్రకటిస్తాడని, దెకపోలి అనేటువంటి 10 ప్రాంతాల్లో సువార్త ప్రకటించే సువార్థికుడు అవుతాడని ఎవరైనా ఊహించగలరా? ఎవరు ఊహించలే. సమాధుల్లో నివసించేటువంటి వ్యక్తిని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వెతుక్కుంటూ వెళ్ళాడు. ఎందుకు యేసు ప్రభు ఆ గలిలయ సముద్రాన్ని దాటి గెరాసేనుల ప్రాంతానికి వెళ్ళాడు అన్నది చరిత్రకారులు కూడా సరిగ్గా తెలియలే. ఎందుకు వెళ్ళాడు ఆయన అక్కడికి అని. దానికి కారణం ఉండదు. అక్కడ ఆయన వెళ్ళాడు, అక్కడ దయాలు వెళ్ళగొట్టాడు, తిరిగి వచ్చాడని ఉంటుంది. కానీ ఎందుకు వెళ్ళాడు అక్కడికి అన్నది చరిత్రకారులు కూడా సరిగ్గా అర్థం చేసుకోలేదు. యేసు ప్రభు స్వయాన చెప్పాడు, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. నశించిన దాన్ని యేసు ప్రభు ఏదో తారసపడితే రక్షించడానికి కాదంట, వెదకి రక్షించడానికి వచ్చాడు ఆయన. కనుక అలాంటి సమాధుల్లో నివాసం ఉన్నటువంటి మనల్ని కూడా వెదికే దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. యేసు ప్రభు తెలియని వాళ్ళు నిరుత్సాహపడవచ్చు, తప్పులేదు. యేసు ప్రభు గూర్చి వినటువంటి వ్యక్తులు నిరుత్సాహపడవచ్చు, అయిపోయింది మా జీవితం అనుకోవచ్చు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని అంగీకరించిన తర్వాత
చాలా సందర్భాలు చీకటి సందర్భాలు వస్తాయి. దిక్కులు కనిపించవు, చుట్టూ ఏం కనిపించదు, ముందు ఏమీ కనిపించదు, ఇక అయిపోయింది, నిరాశ. అలాంటప్పుడు గెరాసేనుల ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తికి పట్టినటువంటి భాగ్యం బట్టలు కట్టుకొని స్వస్థ చిత్తుడై యేసుప్రభు పాదం చెంత కూర్చొని దెక్కపోలైన ప్రాంతంలో స్వార్థికుడిగా మారాడు. యేసుప్రభు నన్ను ఎందుకు వదిలిపెడతాడు? అందుకు వ్రాయబడ్డాయి ఈ సందర్భాలన్నీ. వదిలిపెడతాడు ఆయన. సమాధిలో ఉన్న వదిలిపెట్టాడు, తిమింగిలో కడుపులో ఉన్న వదిలిపెట్టాడు. ఆయన కంటికి కనిపించినటువంటి సృష్టం లేదు. ఆకాశానికి ఎక్కిపోయినా ఆయన కనిపిస్తున్నాం, సముద్రపు అగాధంలోకి దిగినా సరే ఆయనకు స్పష్టంగా కనబడుతున్నాం. మీకు మనం ప్రతి సందర్భంలో గమనించే ఒక విషయాన్ని చెబుతాను. ఎప్పుడైనా మీరు ఎంఆర్ఐ స్కానింగ్ తీసుకున్నారా? సిటీ స్కాన్ అంటారు చూసారా? సిటీ స్కాన్ తీసుకుంటే ఒక వీల్ లాంటిది ఒకటి ఉంటుంది. దాని లోపల పంపిస్తారు వ్యక్తిని. అలా ఆ స్ట్రెచర్ మీద పెట్టి అలా లోపలికి వెళ్ళిపోతుంది. ఆ లోపలికి వెళ్ళిన తర్వాత ఏమీ కనిపించదు, అంత చీకటి. ఆ బీప్ సౌండ్ ఉంటుంది కదా, కీక్ అంటుంటాయి, అలాంటివి వినబడుతూ ఉంటాయి. గుండెలు జారిపోతాయి, ఏం జరుగుతుందో తెలియదు, ఎక్కడికి వచ్చామో తెలియదు, మొత్తం చీకటి, ఏం అర్థం కాదు. దానికి భయపడి చాలామంది ఆ టెస్ట్కి వెళ్ళరు. అసలు దానికి భయపడి టెస్ట్కి వెళ్ళరు. విషయం చెప్పమంటారా? వీళ్ళు చీకట్లో ఉన్నా సరే వీళ్ళని కూర్చి మానిటర్ చేస్తూ ఉంటారు 2-3 డాక్టర్లు ఇంకో గదిలో కూర్చొని. వీళ్ళు చీకట్లోనే ఉన్నారు కానీ స్పష్టంగా చూస్తుంటారు అలాంటి వైపు నుంచి ఏం జరుగుతుంది అని. మనం చీకట్లో కూర్చుంటాం, నిరాశలో కూర్చుంటాం, బాధలో కూర్చొని ఉంటాం. మరి డాక్టర్లే చూస్తున్నప్పుడు, మానిటర్ చేస్తున్నప్పుడు మనల్ని పుట్టించినవాడు చూడట్లేదా? కంటిని నిర్మించిన వాడు కానక ఉండునా? చెవిని నిర్మించిన వాడు వినక ఉండునా? చూస్తాడంటావా? చూస్తున్నాడు, అయితే ఏదో నేర్చుకోవాలి. చూస్తున్నాడు, ఏదో మనకు అర్థం కావాలి. మనం ఊరికే గాలికి పుట్టిన వాళ్ళం కాదు. గాలికి ఏమైనా పుట్టామా? గాలికి పుట్టలేదు కదా. ప్రతి ఒక్కరి మీద ప్రణాళిక ఉంది. నా దినముల్లో ఒక్కటైనను కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములైన, అన్నీ లెక్కించబడ్డాయి. ఎప్పుడు పుట్టాలనో, ఎప్పుడు మరణించాలనో అన్నీ లెక్కించబడితే, ఇంత పక్కా ప్రణాళికతో నేను లోకానికి వస్తే, ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు దేవుణ్ణి తడవలాడు వెదుకు నిమిత్తము వారి నివాస స్థలం యొక్క పొలిమేరలను ఏర్పరిచెను. మన నివాసానికి పొలిమేరలు ఏర్పాటు చేశాడు. ఎక్కడ పుట్టాలి, ఎప్పుడు పుట్టాలి, ఎవరికి పుట్టాలి, ప్రతిదీ ప్రణాళికే. ఇంత పక్కా ప్రణాళికతో ఈ లోకానికి వచ్చినటువంటి మనం ఏవో కొన్ని సందర్భాల్లో నిరాశలో వెళ్తూ ఉన్నప్పుడు ఆయన కూడా నన్ను పట్టించుకోవట్లేదు అని అనొచ్చా? అనకూడదు. ఈ 88వ కీర్తన దేని గురించి చెప్పబడుతుందంటే, చీకట్లో నిరాశలో కూర్చున్నటువంటి, మరణపు అంచుల్లో కూర్చున్నటువంటి, సమాధి లాంటి స్థితిలో, తిమింగలం కడుపు లాంటి స్థితిలో ఉన్నటువంటి ఆ స్థితిలో వ్రాసినటువంటి కీర్తన ఇది. ఇంతటి బాధ, ఇంతటి చీకటి ఇక ఏ కీర్తనలోనూ కనిపించదు. మిగిలిన కీర్తనలకి ఈ కీర్తనకి తేడా ఏంటంటే, మిగిలిన కీర్తనలో ఎంత బాధ వర్ణించినా సరే చివరికి వచ్చేటప్పటికి ఒక వెలుగు, కాంతి పుంజం ఒకటి కనపడుతుంది. కానీ ఈ కీర్తనలో ఎక్కడ పాజిటివ్గా ఒక్క మాట కనిపించదు, మొత్తం నెగిటివ్ టోన్లో ఉంటుంది ఇది. అంటే ఆయనకి సమాధానం లేకుండా ముగించాడు. దేవుడు సమాధానం ఇచ్చాడు అనే కనీసం అలాంటి నిరీక్షణ లేకుండా ముగించేశాడు. మొత్తం చీకట్లోనే ముగించేశాడు దాన్ని. ఒకసారి మొదటి వచనం నుంచి చివరి వచనం దాకా నేను చదివి వినిపిస్తాను. అటు తర్వాత ఇందులో ఉన్నటువంటి కొన్ని విషయాలు మనం ధ్యానిద్దాం. యెహోవా నాకు రక్షణకర్తవగు దేవా, రాత్రి వేళ నేను నీ సన్నిధిని మొర్రపెట్టునాడు. నా ప్రార్థన నీ సన్నిధిని చేరునుగాక. నా మొర్రకు చెవియొగ్గుము, నేను ఆపదలతో నిండి ఉన్నాను.
నా ప్రాణము పాతాళమునకు సమీపించి ఉన్నది. సమాధిలోనికి దిగువారిలో నేను ఒకనిగా ఎంచబడితేనే. నేను త్రాణలేని వాని వలె అయితేనే. చచ్చిన వారిలో విడవబడిన వాడనైతేనే. నేను సమాధిలో పడి ఉన్న హతులలో ఒకని వలె అయితేనే. నీవిక స్మరింపని వారి వలనే అయితేనే. వారు నీ చేతిలో నుండి తొలగిపోయి ఉన్నారు కదా. అగాధమైన గుంటలోను చీకటి గల చోట్లలోను అగాధ జలముల్లోనూ నీవు నన్ను పరుండబెట్టి ఉన్నావు. నీ ఉగ్రత నా మీద బరువుగా ఉన్నది. నీ తరంగములన్నీ నన్ను ముంచుతున్నవి. నా నెలవరులను నాకు దూరముగా నీవు ఉంచి ఉన్నావు. నీవు వారి దృష్టికి నన్ను హేయునుగా చేసి ఉన్నావు. వెలుపలికి రావల్ల కాకుండా నేను బంధించబడి ఉన్నాను. బాధ చేత నా కన్ను క్షీణించుచున్నది. యెహోవా, ప్రతి దినము నేను నీకు మొరపెట్టుచున్నాను. నీ వైపు నా చేతులు చాపుచున్నాను. మృతులకు నీవు అద్భుతములు చూపెదవా? ప్రేతలు లేచి నిన్ను స్తుతించెదరా? సమాధిలో నీ కృపను ఎవరైనా వివరింతురా? నాశన కోపంలో నీ విశ్వాస్యతను ఎవరైనా చెప్పుకుందురా? అంధకారంలో నీ అద్భుతములు తెలియవగునా? పాతాళంలో నీ నీతి తెలియవగునా? యెహోవా, నేను నీతోనే మనవి చేయుచున్నాను. ఉదయమున నా ప్రార్థన నిన్ను ఎదుర్కొనను. యెహోవా, నీవు నన్ను విడుచుట ఎలా? నీ ముఖము నాకు చాటు చేయుట ఎలా? బాల్యము నుండి నేను బాధపడి చావునకు సిద్ధమైతని. నీవు పెట్టు భయము చేత నేను కలవరపడుచున్నాను. నీ కోపాగ్ని నా మీదకి పొర్లి ఉన్నది. నీ మహాభయములు నన్ను సంహరించి ఉన్నవి. నీళ్లు ఆవరించినట్లు అవి దినమంతా నన్ను ఆవరించుచున్నవి. అవి నన్ను చుట్టూరా చుట్టుకుని ఉన్నవి. నా ప్రియులను స్నేహితులను నీవు నాకు దూరముగా ఉంచి ఉన్నావు. చీకటియే నాకు బంధువర్గమాయను అని మాట్లాడుతున్నాడు. మొత్తం కీర్తన అంతట్లో ఎక్కడ కూడా ఒక్క వెలుగుతో కూడుకున్నటువంటి మాట లేదు. చివరిలో ఆయన ఎలా ముగించాడు అంటే దీన్ని, నా ప్రియులను స్నేహితులను నీవు నాకు దూరముగా ఉంచి ఉన్నావు. ఆయన్ను ప్రేమించేటువంటి వ్యక్తి ఒక్కడు కూడా దగ్గర లేడు, అందరూ దూరం అయిపోయారు. చీకటియే నాకు బంధువర్గమాయను. ఆయనతో స్నేహం చేస్తుంది ఎవర్రా అంటే చీకటి. మనుషులు ఎవరు పరామర్శించే వాళ్ళు, పట్టించుకునే వాళ్ళు లేరు. ఆయనకు స్నేహితులు ఎవరైనా ఉన్నారు, బంధువులు ఎవరైనా ఉన్నారు అంటే అది చీకటి, నిరాశ. ఇలాంటి స్థితిలో చాలామంది తీసుకునే తీర్మానం ఏంటంటే ఏం తీసుకుంటారు? ఇలాంటి స్థితిలో తీసుకునే తీర్మానం ఏంటి? సూసైడ్, ఆత్మహత్య. చీకటి ఎటు చూసినా చీకటి కనిపిస్తున్నప్పుడు కొద్దికాలం ఓపిక పడతారు, ఎక్కడైనా వెలుగు కనపడుతుందేమో అని, కనిపించదు. ఇక సూసైడ్, ఆత్మహత్య. యాత్రికుని ప్రయాణం అనే పుస్తకం ఉంది, జాన్ బనియన్ గారు రచించినటువంటి పుస్తకం యాత్రికుని ప్రయాణం. అందులో క్రైస్తవుడు, నిరీక్షణ చిత్తుడు ఇద్దరు పరమపురికి వెళ్తూ ఉంటారు ప్రయాణమై. అంటే క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్నప్పుడు అరణ్యంలో ఒక రాక్షసుడు ఎదురవుతాడు. ఆ రాక్షసుడి పేరు నిరాశ రాక్షసుడు. ఏంటి? నిరాశ రాక్షసుడు. వెంటనే వారిద్దరిని ఆ నిరాశ రాక్షసుడు తీసుకుని వెళ్ళి ఒక కోటలో బంధిస్తాడు. ఆ కోట పేరు సందేహం అనే కోట. సందేహం అనే కోటలో బంధించి ఈ నిరాశ రాక్షసుడు ఏం చేస్తాడంటే ప్రతి గంటకు వచ్చి వాడిని కొట్టడం ప్రారంభిస్తాడు. గంటకు వచ్చి కొడతాడు. ఎలా కొడతాడు అంటే రక్తం గారిపోయేటట్టు కొడతాడు. కొట్టి వెళ్తూ ఒక మాట చెప్పి వెళ్తాడు, మరలా గంటకు వస్తాను, ఈలోపు మీరు బ్రతికున్నారో అని ఆత్మహత్య చేసుకోవాల్సిందిగా ప్రోత్సహించి బయటికి వెళ్తాడు. మరలా గంటకు వస్తాడు, మరలా రక్తం గారేటట్టు కొడతాడు. కొట్టి మరలా గంటకు వస్తాను, ఈలోపు మీరు ఆత్మహత్య చేసుకోవాలి. ఎంత అద్భుతంగా వర్ణిస్తాడు జాన్ బనియన్ అంటే, ఈ క్రైస్తవ యాత్రలో, ప్రయాణంలో, పరలోక ప్రయాణంలో ఒకానొక సందర్భంలో ప్రతి క్రైస్తవుడు, నేను మాట్లాడుతున్నది లేఖనానికి కట్టుబడిన క్రైస్తవుని గురించి, ఈ రాజీ పడిపోయిన క్రైస్తవుల గురించి కాదు నేను మాట్లాడుతున్నది. నికార్సుగా లేఖనానికి కట్టుబడితే ఒకానొక సందర్భంలో నిరాశ రాక్షసుడికి దొరకాల్సిందే, నిరాశలో పడాల్సిందే. సందేహం అనే కోటలో బంధిస్తాడు వాడు. ఇంతకు నేను నమ్మినటువంటి విశ్వాసం నిజమేనా? ఇంతకు యేసుప్రభు ఉన్నాడంటావా?
నేనేమైనా పొరపాటు పడ్డానా, సందేహం అనే కోట్లో పడేస్తాడు. పడేసి ఆ నిరాశ రాక్షసుడు పదే పదే కొడతాడు. ఏమని కొడతాడు అంటే, ఇకొద్దు ఈ జీవితం, ఇక ఈ జీవితం నేను జీవించలేను, ప్రాణం తీసుకుంటే బాగుంటుంది అనేటట్టు కొడతాడు వాడు నిరాశ. ఖచ్చితంగా ఇలాంటి దశ రానే వస్తుంది, తప్పించుకోలేం. ఏదో ఒక సందర్భంలో నిరాశలకు గురి కావాల్సిందే, సందేహపడాల్సిందే. సందేహం తప్పనిసరిగా వస్తుంది. ఇక్కడ 88వ కీర్తనలో చీకటి నాకు బంధువర్గమాయను, ఎటు చూసినా చీకటే, అలా చీకటితో ముగిసిపోయింది కీర్తన. ఎక్కడ నిలవబడి దేవుడు మేలు చేస్తాడనేటువంటి ఒక నిరీక్షణ ఇక్కడ కనిపించదు, ఆ అక్షరాల్లో కనపడదు. రాస్తాడు చూడండి, 4వ వచనం 3 నుంచి చదివి వినిపిస్తాను. నేను ఆపదలతో నిండి ఉన్నాను, అన్ని ప్రమాదాలేనంట, ఆపదలో నిండి ఉన్నాను. నా ప్రాణము పాతాళమునకు సమీపించి ఉన్నది, సమాధిలోనికి దిగువారిలో నేను ఒకరిగా ఎంచబడితేని, నేను త్రాణలేని వాని వలె అయితేని, చచ్చిన వారిలో విడవబడిన వాడనైతేని, నేను సమాధిలో పడి ఉన్న హతులలో ఒకరినైతేని, నీవికను స్మరించని వారి వలె అయితేని. తర్వాత చూడండి 8వ వచనం, నా నెలవరులను నాకు దూరముగా నీవు ఉంచి ఉన్నావు, నీవు వారి దృష్టికి నన్ను హేయునుగా చేసి ఉన్నావు. నెలవరులు అంటే బంధువులు, బంధువులందరినీ దూరం చేశాడంట. దూరం వెళ్ళిపోయారు, ఎవరు లేరు. ఎలా వెళ్ళిపోయారు, ఎందుకు వెళ్ళిపోయారు అంటే, నీవు వారి దృష్టికి నన్ను హేయునుగా చేసితివి. ఇన్సల్ట్, అవమానం, షేమ్. ఏదైనా మనం ఒక దాంట్లో దొరికామనుకో, అంతవరకు బంధువులు కానీ స్నేహితులు కానీ మనల్ని ప్రేమించిన వాళ్ళే ఒక్క సెకండ్లో, క్షణకాలంలో అసహించుకుంటారు, చీకొడతారు. అది మాట్లాడుతున్నాడు చూడండి, నా నెలవరులను నీవు నాకు దూరంగా ఉంచి ఉన్నావు, నీవు వారి దృష్టికి నన్ను హేయునుగా చేసి ఉన్నావు. హేయం అంటే అసహ్యం, అంటే మనుషుల దృష్టిలో అసహ్యానికి గురయ్యాడు. మరి ఏం చేశాడు, ఎలాంటి పరిస్థితుల్లో వెళ్ళిపోయారు తెలియదు, కానీ అసహ్యం. యోబు అంటాడు, నా వాసన నా భార్యకు అసహ్యం అంటాడు, నా వాసన నా భార్యకు అసహ్యం అంటాడు, నా శ్వాస నా కుమారులకి అసహ్యం అని చెప్తాడు. ఆయన ఉన్న పరిస్థితి అదే. అలాంటి సందర్భాలు ఖచ్చితంగా రానే వస్తాయి. 9వ వచనం చూడండి, 8వ వచనం, నా నెలవరులను నాకు దూరముగా ఉంచి ఉన్నావు, నీవు వారి దృష్టికి నన్ను హేయునుగా చేసి ఉన్నావు, వెలుపలికి రావల్ల కాకుండా నేను బంధించబడి ఉన్నాను. ఎలాగైతే చెరసాల్లో ఒక వ్యక్తి బంధించబడతాడో, చెరసాల్లో ఉన్న వ్యక్తి బయటికి రాగలడా? అలా బయటకు రానివ్వకుండా ఆయన బంధించేశాడంట. బాధ చేత నా కన్ను క్షీణించుతున్నది. ఎంతకాలం ఏడవాలి? ఏడ్చేడ్చి కన్ను క్షీణిస్తుందంట. యెహోవా, ప్రతి దినము నేను నీకు మొరపెట్టుచున్నాను. ప్రార్థన మానేడా? ఆయన ఎంత చీకట్లో బంధించేశాడో, ఎంత హేయునుగా చేశాడో నెలవరులకి, బంధువులకి, స్నేహితులకి, ఎంతగా ఆయన చనిపోయిన వారి వలె ఎంచుతున్నాడో ఈ వ్యక్తిని. కానీ ఈయన మాత్రం ప్రతిదినము నేను నీకు మొరపెట్టుచున్నాను, ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాడు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, సరే ఆయన బాధ పెడుతున్నాడు కదా, మనం కూడా మారద్దు, మనం కూడా ప్రార్థన చేస్తూనే ఉందాం. వెలుగు లేదు కదా, సరే చీకట్లోనే ప్రార్థన చేద్దాం, చనిపోయేంత వరకు ప్రార్థన చేద్దాం, చనిపోయేంత వరకు మొరపెడదాం. చనిపోయిన తర్వాత ఎటు మొరపెట్టాం కదా, చనిపోయిన వ్యక్తి ప్రార్థన చేయడు, మొరపెట్టాడు. ఆయన ఎంతకాలం చీకట్లో పెడతాడో అంతకాలం మనం ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేస్తూనే మరణిద్దాం. తప్పేంటి? నిందిస్తూ చచ్చిపోయాకంటే, సనుక్కుంటూ చనిపోయాకంటే, బాధపడుతూ నిరాశలో చనిపోయాకంటే మొరపెడుతూ చనిపోదాం, మంచిదే కదా. ఇది ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది. యెహోవా, ప్రతిదినము నేను నీకు మొరపెట్టుచున్నాను, నీ వైపు నా చేతులు చాపుతున్నాను అని మాట్లాడి, ఈ 10 వచనం, 11, 12 వచనాల్లో
వ్యంగ్యంగా దేవుణ్ణి ప్రశ్నిస్తున్నాడు. వ్యంగ్యంగా ప్రశ్నిస్తున్నాడు. అంటే నిరాశ విపరీతం అయిపోయింది, తారాస్థాయికి వచ్చింది. ఓర్చుకున్నాడు ఓర్చుకున్నాడు ఓర్చుకున్నాడు, ఇక వ్యంగ్యంగా మాట్లాడడం ప్రారంభించాడు దేవుణ్ణి. ఇక్కడ ఆయన అడుగుతున్న ప్రశ్నలు మనం సరిగ్గా అర్థం చేసుకుంటే మనకు సమాధానం దొరుకుతుంది. ఇక్కడ 10వ వచనం, మృతులకు నీవు అద్భుతములు చూపెదవా? ప్రశ్న. ప్రభు, నేను చనిపోయిన తర్వాత లేదా మృతులు ఉంటారే వాళ్ళకేమైనా అద్భుతాలు చేస్తావా? బ్రతికున్న నేను ఎంత మొర పెడుతున్నా నాకు సమాధానం ఇవ్వట్లే, ఎంత చేతులు దాపుతున్నా సరే నన్ను పట్టించుకోవట్లే. చనిపోయిన వాళ్ళకి ఏమైనా అద్భుతాలు చేస్తావా? బ్రతుకున్న వాళ్ళకి అద్భుతాలు చేయవా? వ్యంగ్యంగా మాట్లాడుతున్నాడు, ప్రశ్నిస్తున్నాడు. అంటే నిరాశ ఎక్కువైపోయింది, బాధ ఎక్కువైంది. మృతులకు నీవు అద్భుతములు చూపెదవా? ప్రేతలు లేచి నిన్ను స్తుతించెదరా? మృతులకి అద్భుతాలు చేస్తే ఆ మృతుడు లేచి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాడు అనుకుంటున్నావా? సమాధిలో నీ కృపను ఎవరైనా వివరింతురా? అలా అద్భుతం చేసినప్పుడు సమాధుల్లో శవాలు మాట్లాడుకుంటాయి ఆ దేవుడు చూపించిన కృపను గురించి, మాట్లాడుకోవు కదా. నాశన కూపంలో నీ విశ్వాస్యతను ఎవరైనా చెప్పుకుందురా? అంధకారంలో నీ అద్భుతములు తెలియవగునా? పాతాళంలో నీ నీతి తెలియనగునా? యెహోవా, నేను నీతోనే మనవి చేస్తున్నాను, ఉదయం నా ప్రార్థన నేను ఎదుర్కొనను. యెహోవా, నీవు నన్ను విడుచుట ఎలా? నీ ముఖము నాకు చాటు చేయుట ఎలా? బాల్యం నుండి నేను బాధపడి చావునకు సిద్ధమైతేనే నీవు పెట్టు భయం చేత నేను కలవరపడుచున్నాను. నీ కోపాగ్ని నా మీద పొర్లి ఉన్నది, నీ మహాభయములు నన్ను సంహరించుచున్నవి. నీళ్లు ఆవరించినట్లు అవి దినమంతా నన్ను ఆవరించున్నవి, అవి నన్ను చుట్టూరా చుట్టుకొని ఉన్నవి. నా ప్రియులను స్నేహితులను నీవు నాకు దూరముగా ఉంచి ఉన్నావు, చీకటి నాకు బంధువర్గమాయను. 10వ వచనం 11, 12 వచనాల్లో మృతులకు అద్భుతం చేస్తావా? ప్రేతలు నిన్ను స్తుతిస్తారా? సమాధిలో నీ కృపను ఎవరైనా వివరిస్తారా? నాశన కూపంలో నీ విశ్వాసాన్ని ఎవరైనా చెప్పుకుంటారా? అంధకారంలో నీ అద్భుతాల గురించి తెలుస్తుందా? పాతాళంలో నీ నీతి ఏంటో తెలుస్తుందా అని ఎందుకు అంటున్నాడు అంటే, చనిపోయిన తర్వాత దేవుడు అద్భుతం చేయడు. సమాధుల్లో కాదు దేవుని నీతి ప్రకటించబడాల్సి ఉంది, సమాధుల్లో కాదు దేవుని గొప్పతనాన్ని గురించి, ఆయన విశ్వాసతను గురించి చెప్పుకోవాల్సి ఉంది, ఆయన కృపను గురించి వివరించుకునేది నాశన కూపంలో కాదు, సమాధిలో కాదు, సమాజంలో. సమాధుల్లో కాదు, సమాజంలో. సమాధుల్లో ఉన్నది మృతులు, సమాజంలో ఉన్నది సజీవులు. ఆయన ఎంత కొట్టినా ఎంత చీకట్లో వేసినా ఆయన అద్భుతాలు చేయవలసింది సమాజంలోనే, సజీవుల మధ్యలోనే. బ్రతికి ఉన్నవాడికి అద్భుతం చేయాలి ఆయన. మృతుడికి ఆయన అద్భుతం చేస్తే మృతుడు లేచి ఆయన విశ్వాసతను గురించి, ఆయన కృపను గురించి వివరించలేడు. ఆయన ఎంత గొప్ప కార్యం చేశాడో సమాధుల్లో ఎవరు చెప్పినా ఇంకెవరు వినరు, ఎందుకంటే అందరూ చనిపోయి ఉన్నారు కాబట్టి దేవుడికి ఉన్న ఒకే ఒక ఆప్షన్ ఏంటంటే, ఆయన నీతి కానీ, ఆయన కృప కానీ, ఆయన విశ్వాసత కానీ ప్రకటించబడాల్సి ఉంది సమాజంలో. కాబట్టి ఖచ్చితంగా మనం చనిపోకముందే మన జీవితంలో అద్భుతం చేసి తీరాలి. ఆయనకున్నటువంటి ఆప్షన్ అది. మీకు అర్థమవుతుందా ఎక్కడ నిలవబెట్టాడు దేవుణ్ణి? మనం నిరాశలకు వెళ్ళినప్పుడు, బాధపడినప్పుడు చాలా విషయాలు మరిచిపోతాం. కానీ బైబిల్ ఉన్న భక్తులకి మనకి ఈ కీర్తన ఎందుకు ఇక్కడ చోటు సంపాదించుకుందంటే, ఆయన దేవుణ్ణి ఎంత బాగా అర్థం చేస్తున్నాడు అంటే, మృతులకు నీ అద్భుతం చూపెదవా? ఖచ్చితంగా చూపవు కదా. వీటన్నిటి సమాధానం అంతా లేదు కాదు అని వస్తాయి, అన్ని నెగిటివ్ ఆన్సర్స్ వస్తాయి ఇక్కడ. చూడండి, మృతులకు నీవు అద్భుతమును చూపెదవా అంటే నో, చూపించను. మరెవరు చూపెడతాడు? సజీవులకే. తరువాత ప్రేతలు నిన్ను స్తుతించెదరా? సమాధానం ఏంటి? స్తుతించరు. మరి స్తుతించేది ఎవరు? సజీవులే. సమాధిలో నీ కృపను ఎవరైనా వివరించరా? సమాధానం ఏంటి? వివరించరు. నాశన కూపంలో నీ విశ్వాసత ఎవరైనా చెప్పుకుందరా? చెప్పుకోరు. అంధకారంలో నీ అద్భుతములు తెలియవగునా? తెలియవు. పాతాళంలో నీ నీతి తెలియనగునా? తెలియదు. కాబట్టి ఖచ్చితంగా దేవుడు అద్భుతం చేయాలంటే బ్రతికి ఉన్న వాళ్ళ మధ్యనే చేయాలి. ఈయన ఎక్కడున్నాడు? హేమన్ ఇప్పుడు 5వ వచనం,
చచ్చిన వారిలో విడవబడిన వాడనైతిని, నేను సమాధిలో పడి ఉన్న హతులలో ఒకని వలె అయితిని. 4వ వచనం చూడండి. 3వ వచనం, నేను ఆపదలతో నిండి ఉన్నాను, నా ప్రాణం పాతాళమునకు సమీపించి ఉన్నది. ఇంకా పోలే పాతాళానికి సమీపిస్తూ ఉంది. సమాధిలోనికి దిగువారిలో నేను ఒకనిగా ఎంచబడితేనే. ఇంకా ప్రాణం పోలే, ప్రాణం ఉంది. ప్రాణం ఉంది అంటే అద్భుతం జరిగేదానికి అవకాశం ఉంది. ప్రాణం పోయిన తర్వాత అద్భుతం జరగదు, ప్రాణం పోకముందు అద్భుతం జరిగే అవకాశం ఉంది. అందుకు ప్రశ్నిస్తున్నాడు, చనిపోయిన తర్వాత అద్భుతం చేస్తావా, ఇప్పుడే అద్భుతం చేస్తావా? ఇప్పుడు అద్భుతం చేస్తే నీ కృపను గురించి నేను కీర్తిస్తాను, నీ విశ్వాసతను గురించి నేను ప్రకటిస్తాను, నీ నీతి ఏంటో నేను తెలియజేస్తాను. దేవుడికి సవాలు విసురుతున్నాడు నిరాశలో. మృతుడికి అద్భుతం చేస్తే వాడు వివరించలేడు, వివరించినా ఇంకో మృతుడు వినలేడు. నాకు కనుక అద్భుతం చేస్తే నేను నీ కృపను గురించి వివరిస్తాను, నీతిని గురించి వివరిస్తాను, నీ విశ్వాసతను గురించి వివరిస్తాను. ఆప్షన్ దేవుని ఎదురు పెట్టాడు. ఎవరు చేస్తావు అద్భుతం? మృతుడిగా, మరణానికి సమీపిస్తున్న నాకా? ఎంత బాగుంది కదా ప్రార్థన, ఎంత బాగుంది కదా కీర్తన. అంటే దేవుణ్ణి అర్థం చేసుకున్నాడు ఆయన. ఖచ్చితంగా అద్భుతం జరగాలి, ఇప్పుడు నాకు జరిగే తీరాలి. ఏశావు 100 మందిని వేసుకొని ఎదురుగా వస్తున్నాడు తమ్ముడిని చంపడానికి. ఈయన కొన్ని ప్లాన్స్ వేసాడు, 3 భాగాలుగా విడదీశాడు. మందల్ని, భార్యల్ని, పిల్లల్ని, ఇటొకరు వెళ్ళండి అటొకరు వెళ్ళండి, వాళ్ళు ఇలా చేస్తే ఇలా చెప్పండి, ఏంటంటో చెప్పాడు. ఎక్కడో అనుమానం, ఇది వర్కౌట్ అయ్యేటట్లేదు అని యబ్బోకు రేవు దాటి వెళ్ళి మోకరించాడు, ప్రార్థన చేయడం ప్రారంభించాడు. దేవుడు వచ్చాడు. దేవుడు రాగానే ఏం చేశాడు? కబుక్కుమని పట్టేసుకున్నాడు 2 కాళ్ళు. ఇక వదిలిపెట్టను. సమయం అయిపోతుందంటే నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను వదిలిపెట్టను. కాలు మీద కొడితే తొడ తుంటినరం, తొడ ఎముక చిట్లింది. వదిలిపెట్టాడా? నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ పోనేవను, చంపితే నీవే చంపు. దావీదుగా దేవుడు 3 ఆప్షన్స్ పెట్టాడు. దావీదు ఏం కోరుకున్నాడు? నేను యెహోవా చేతులు పడ్డం నాకు మంచిది, శత్రువు చేతులు దొరికే కంటే. యాకోబు దేవుని పాదాలు పట్టుకున్నాడు, ఆశీర్వదిస్తేనే పోనిస్తా. నీవు ఆశీర్వదించకపోయినా అన్న చంపేస్తాడు, లేదా నువ్వే చంపేసే గౌరవం ఉంటుంది. అన్న చేతిలో చనిపోతే మర్యాద ఉండదు, నీ చేతిలో మరణిస్తే గౌరవం ఉంటుంది. ఆయన పాదాలు పట్టుకున్నాడు. అప్పుడు అడిగాడు, ఎందుకు నీ పేరేంటి అని. ఎందుకు అడిగాడు? ఏమైనా మార్పు వచ్చిందా? నాన్న దగ్గర చెప్పిన పేరు మరలా రిపీట్ చేస్తావా? నా పేరు యాకోబు, రైట్, కరెక్ట్గా అని చెప్పావు. నాన్న దగ్గర ఏం చెప్పాడు? నా పేరు ఏశావు. నీ పేరేంటి ఇంతకీ? నా పేరు యాకోబు. ఇశ్రాయేలుగా మార్చాడు. ప్రాణం పోతే పోనివ్వు, ఆయన పాదాలు పట్టుకుని చచ్చిపోదా, ఇబ్బంది ఏంటి? ఎందుకు వదిలిపెట్టాలి? ఆయన కొట్టనివ్వు, ఎంతవరకు కొడతాడు చూద్దాం. యాకోబు నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, యాకోబు మోసగాడే, పాపం జరిగింది. అయితే ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు అంటే మరణ పంచుల్లోకి వచ్చాడు. అన్న మందిని తీసుకొని ఎదురుగా వస్తున్నాడు, చంపేస్తాడు. ఇప్పుడు ఒక్కడే నిలవబడ్డాడు, కుటుంబం లేదు, పిల్లలు లేరు, అందరూ వెళ్ళిపోయారు. ఒక్కడే ఆ రేవులో ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు ప్రత్యక్షమయ్యాడు. కొడితే కొట్టు, చంపితే చంపు, నీ పాదాలు పట్టుకుంటున్నాను, ఆశీర్వదిస్తేనే వదిలిపెడతా, లేకపోతే ఇలాగే చచ్చిపోతా. ఇది కదా నిరీక్షణ అంటే, ఇది కదా మనం చేయాల్సి ఉంది. అవును, దేవుడు సమాధానం ఇవ్వట్లేదు. నీ తప్పేంటి? పుట్టించింది ఎవరు? ఆయన కాదా? పుట్టించింది ఆయన కాదా? పోషించింది ఆయన కాదా? ఇంతవరకు నడిపిస్తుంది ఆయన కాదా? చంపబోయేది ఆయన కాదా? ఆయన తెలియకుండా ఏం జరుగుతుంది? పట్టుకుందాం ఆయన పాదాలు. అదేంటో మరి, కొంచెం నొప్పి తగలగానే, కొంచెం సెగదగలగానే వెంటనే దేవుని వదిలిపెట్టేసి ఏంటేంటో కొత్త కొత్త సిద్ధాంతాలు, కొత్త కొత్త లాజిక్లు. దేవుని నా ప్రార్థన వినటం లేదు, దేవుని నన్ను పట్టించుకోవట్లేదు, ఇంకా అయిపోయింది నా జీవితం ఇంతే. సరే, చచ్చిపోయిన తరకు పట్టుకో. ఎంతకాలం ఉంది? 60, 70, 80, అంతకుమించి బ్రతకం. యాకోబు ఏం చెప్తున్నాడు అంటే, నీవు నన్ను చంపితే నీవే చంపు, లేదా ఆశీర్వదించు. 2 ఆప్షన్స్ పెట్టాడు. ఒకటి చంపు, లేదా ఆశీర్వదించు. ఈ 2 ఆప్షన్స్ అంతే. కానీ దేవుడు ఎప్పుడు చంపేదాన్ని తీసుకోడు. చంపడం ఆయన ఉద్దేశం కాదు.
దుష్టుడు మరణం నొందుట మాత్రం చేత నాకేమాత్రమైన సంతోషం కలుగునా? దేవుడు హృదయపూర్వకంగా నరులకు విచారమునైనను బాధనైనను కలుగు చేయడు. విలాపవాక్యములు దేవుడికి పెట్టాలి ఎంపికలు రెండో, ఇది చేస్తావా ఇది చేస్తావా అని. అంతేగాని మనం తీసుకోకూడదు. ఆప్షన్ అనేది చాయిస్ అని మనం తీసుకొని ఇక వెళ్ళొస్తా బాయ్ అనకూడదు. ఇంకంతే, ఇక మరలు వెనక రాం. దేవుని ఎదురుగా పెట్టావు, ప్రభా చంపుతావా బ్రతికిస్తావా నీ ఇష్టం. బ్రతికిస్తే నీ విశ్వాస్యతను గూర్చి ప్రకటిస్తావు, బ్రతికిస్తే నీ కృపను గూర్చి వివరిస్తావు, బ్రతికిస్తే నీ అద్భుతాన్ని గూర్చి సమాజంలో ప్రకటిస్తావు. మృతులకి నీవు అద్భుతం చేయవు కదా, కాబట్టి మిగిలింది నేనే, నాకు నీవు అద్భుతం చేయాల్సి ఉందే. ఇలా ప్రార్థన చేస్తే, ఎలా వేడుకుంటే ఎందుకు ఆయన స్పందించడు? ఇదే ప్రార్థన మనకు ఇక 2 చోట్ల కనపడుతుంది. 30వ కీర్తన ఇక్కడ భక్తుడైన దావీదు చేస్తున్న ప్రార్థన చూడండి. 8వ వచనం 7 నుంచి చదువుదాం, కొంచెం బాగుంటుంది. 6 నుంచి చదువుదాం. నేను ఎన్నడూ కదలనని నా క్షేమకాలమున అనుకుంటుని. ఏమనుకున్నాడంటే మనసులో, నాకు కష్టం అనేది రాదు అని అనుకున్నాడు. ఎప్పుడు? క్షేమకాలంలో. అందరం అలాగే అనుకుంటాం కదా. నా క్షేమకాలంలో నేను ఎన్నడూ కదలను అనుకున్నా అంట. అందరం అదే అనుకుంటాం. యెహోవా దయగలిగి నీవే నా పర్వతమును స్థిరపరిచితివి, నీ ముఖమును నీవు దాచుకునినప్పుడు నేను కలత చెందితిని. ఒకనొక రోజు రానే వచ్చింది. ఆ రోజు దేవుడు తన ముఖాన్ని దాచిపెట్టుకున్నాడు. ఎందుకు దాచిపెట్టుకున్నాడు ఆయన? దేవుడు తన ముఖాన్ని ఎందుకు దాచిపెట్టుకుంటాడు? రక్షింపనేరకు ఉండినట్లు యెహోవా హస్తం కొరచగా లేదు, విననేరకు ఉండినట్లు ఆయన చెవులు మందం కాలే. మరి ఎందుకు రక్షించలేదు? ఎందుకు వినటం లేదు? మీ దోషములు, మీ పాపములు మీకును నాకు మధ్య అడ్డుగోడగా వచ్చాయి. ఇప్పుడు చెప్పండి, దావీదుకు దేవుడు తన ముఖాన్ని దాచిపెట్టుకున్నా అంట. ఎందుకు దాచిపెట్టుకున్నాడు? ఒకనొక రోజు మేడ మీదకి ఎక్కి తిరుగుతూ ఉండి బచ్చబాను చూశాడు, పాపం చేశాడు. దేవుడు ఏం చేశాడు? ముఖాన్ని దాచుకున్నాడు. దేవుడు దాచుకోవడం కాదు, దావీదు పాపం దేవుడికి దావీదుకి మధ్య అడ్డంగా వచ్చింది. నీ ముఖాన్ని నీవు దాచుకున్నప్పుడు నేను కలత చెందితని. సింహాసనం పోయింది, అరణ్యాన్ని పరిగెత్తాడు, పరువు పోయింది. సౌలు తరుముకుంటున్నప్పుడు ఎలాంటి పరిస్థితిలో, ఈరోజు సొంత కొడుకు చేతిలో అలాంటి పరిస్థితి దాపరించింది. నీ ముఖం నీవు దాచుకున్నప్పుడు నేను కలత చెందితని. యెహోవా ఎప్పుడైతే కలత చెందాడో, మరలా ఆయన చూడండి, యెహోవా నీకే మొరపెట్టితని, నా ప్రభువును బతిమాలుకుంటుని. నేను గోతిలోనికి దిగినెడల నా ప్రాణం వలన ఏమి లాభము? చూసారా, భక్తుల ఆలోచన అందరిది ఒకే ఆలోచన. హేమానుది అదే ఆలోచన, దావీదుది అదే ఆలోచన. ప్రభు నేను మరణిస్తే నీకేంటి ప్రయోజనం? నేను మరణించడం కాదు నీకు కావాల్సింది, నేను మారుతాను. అయితే నాకు ఇప్పుడు అద్భుతం కావాలి, నాకు ఇప్పుడు సహాయం కావాలి. నేను గోతిలోనికి దిగిన ఎడల నా ప్రాణం వలన ఏమి లాభము? ప్రశ్న. మన్ను నిన్ను స్తుతించునా, నీ సత్యమును గూర్చి అది వివరించునా? మన్ను దేవుని స్తుతిస్తుందా? మనమే స్తుతించాలి. యెహోవా ఆలకింపుము, నన్ను కరుణింపుము, యెహోవా నాకు సహాయుడివై ఉండుము. నా ప్రాణము మౌనముగా ఉండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. రిజల్ట్ వచ్చేసింది ఇక్కడ. కానీ 88వ కీర్తన రిజల్ట్ రాలే. చీకటి నాకు బంధువర్గమాయను, అలా అంతమైపోయింది కీర్తన. ఇక్కడ నీవు నా అంగలార్పును నాట్యముగా మార్చి ఉన్నావు, నీవు నా గోనె పట్టు విడిపించి సంతోష వస్త్రము ధరింపజేసి ఉన్నావు. యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించెదను. సమాధిలోకి వెళ్తే ఈ స్తుతి ఎవరు చేస్తారు? మన్నైపోతే ఆయన మహిమను వివరించేది ఎవరు? కాబట్టి దేవుడికి మనల్ని చంపడం కాదు, చావు అంచుల్లో అయినా ఆయన బ్రతికించుకోవాల్సిందే. మన నోట ఆయన కీర్తిని, ఆయన కృపను, విశ్వాస్యతను వివరించుకోవాల్సిందే. ఇది అర్థం కావాలి మనకి. నిరాశలో ఉన్నప్పుడు అయిపోయింది కాదు. ఎందుకు అయిపోతుంది? అంత తొందరగా అయిపోదు. ఎందుకంటే మనకు గాలికి పుట్టిన వాళ్ళం కాదు, పొరపాటున అలా ఈ లోకానికి వచ్చిన వాళ్ళం కాదు. ప్రతి ఒక్కరి మీద ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది ఆయనకి.
అయిపోదు. యేసు ప్రభు శిష్యుల్ని సువార్త పంపిస్తూ ఉన్నప్పుడు శిష్యులు అయోమయంగా చూశారు. ఏమో చంపేస్తారేమో అనేటట్టుగా, చంపేస్తారేమో అనుకునేట్టుగా చూస్తే అప్పుడు యేసు ప్రభు అన్నాడు, 5 పిచ్చుకలు 2 కాసులకు అమ్మబడతాయి, ఆయనను మీ పరలోకపు తండ్రి సెలవు లేక వాటిలో ఒకటి కూడా నేలను పడదు. 2 కాసులకు 5 పిచ్చుకలు ఇస్తున్నారట. చిన్న పక్షి పిచ్చుక అంటే 2 కాసులు ఇస్తే 5 పిచ్చుకలు ఇస్తున్నారు. 5 పిచ్చుకలు ఇంటికి తెచ్చుకొని గొంతు తెంపడం అన్నది పెద్ద విశేషం. వాటి పక్షాన్ని ఎవడైనా వస్తాడా? 5 పిచ్చుకలు 2 కాసులకు అమ్మబడతాయి, ఆయనను మీ పరలోకపు తండ్రి సెలవు లేక. పిచ్చుకలే చనిపోవడానికి పరలోకపు తండ్రి పర్మిషన్ కావాలంటే మీ తల వెంట్రుకలు అన్నీ లెక్కించబడ్డాయి. ఎన్ని లక్షల పిచ్చుకలు అయితే మన తల వెంట్రుకతో సమానం చెప్పండి. మీ తల వెంట్రుకలు అన్నీ లెక్కించబడ్డాయి. దాని అర్థం ఏంటో తెలుసా? వెంట్రుక రావాలంటే నా అనుమతి కావాలి. మరి మెడ మీద నుంచి తల ఎందుకు రాలుతుంది? అది యేసు చెప్తూ ఉన్నది. రాలుతుందంటావా తల? మెడ మీద నుంచి తల ఊరికే రాలదు. అది మనం ఊరికే భయపడుతున్నాం అంతే. రాలింది అంటే దానికి కారణం ఉండాలి. రాలకపోవడానికి కారణం ఉండాలి, రాలినా కారణం ఉండాలి. దేవుడు మనకు అర్థం కావాలి. మీ తల వెంట్రుకలు అన్నీ లెక్కించబడ్డాయి. కాబట్టి ఊరికే సూసైడ్ చేసుకుంటాము, చచ్చిపోతాము, యేసుప్రభుని వదిలిపెట్టేస్తాము, మాకు ఈ జీవితం వద్దిక, ఇలాంటి మాటలే మాట్లాడద్దు. భక్తులు అలా మాట్లాడలేరు. ఆయన ఎంత సమాధానం ఇవ్వలేదో వీళ్ళు అంతగా మొరపెట్టారు. నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను వదిలిపెట్టను. వదిలిపెడతానాడా? ఆశీర్వదించిన తర్వాత వదిలిపెట్టాడు. వేరే దారి లేకుండా చేశాడు. అంతగా గోజాడితే ఎందుకు ఆశీర్వదించడు? యేసుప్రభు చెప్తాడు, ఒక అన్యాయస్తుడైన న్యాయాధిపతి ఉన్నాడంట. వాడు దేవుడు భయపడ్డంట, మనుషులు భయపడ్డంట. ఒక పేద విధవరాలు ఉంది. ఏం చేసింది? మొదటి రోజు వచ్చింది, లోపల ఏదో బిజీగా ఏదో పని చేసుకున్నాడు. టక్ 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 తట్టింది తలుపు. ఎవరో అని చూశాడు. అయ్యా నాకు న్యాయం తీర్చు. టపీమని తలిపేశాడు. గెట్ అవుట్. మరలా మరుసటి రోజు టక్ టక్ టక్. 3వ రోజు, 4వ రోజు, అబ్బా తలనొప్పి వచ్చేసింది ఈవిడతోనే. ఆవిడని కొట్టలేడు, తిట్టలేడు. ఈవిడ మాటి మాటికి వచ్చి తలుపు తడుతూ ఉంది. ఆ శబ్దాన్ని భరించలేకపోతున్నాడు. అరే నాయన, ఈవిడ్ని విడిపించుకోవాలంటే ఈవిడ కథ ఏందో చూద్దామని దాన్ని తీర్చి పంపించాడు. అప్పుడు యేసుప్రభు అంటాడు, అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి ఎలా ప్రవర్తించాడు చూశాడు కదా. మరి నేను అన్యాయస్తున్నా? అది ప్రశ్న. అన్యాయస్తుడైన అధిపతి ఆ విధవరాలు కొడుతున్న ఆ శబ్దానికి తట్టుకోలేక న్యాయం తీరిస్తే మరి నేను అన్యాయస్తుని అనుకుంటున్నారా? అది ప్రశ్న. మనం తడుతూ ఉంటే వినపడుతుంది ఆయనకి, వినపడుతుంది ఆయనకి. కాకపోతే ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది. వెంటనే డోర్ తీస్తే అది అద్భుతం ఎందుకు అవుతుంది? డోర్ తీస్తాడు. మనం తడుతూ ఉన్నది పరలోకపు తలుపు కదా, ఖచ్చితంగా తెరుచుకుంటుంది. ఈలోపు మనం నేర్చుకుంటాం. ఎందుకంత కంగారు? వెంటనే తీయాలన్నా? నేర్పిస్తాడు. శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను పుట్టించున నెరిగి. రోమిల ఆసుపత్రిలో చూస్తామా? శ్రమ ఏం పుట్టిస్తుందంట? ఓర్పుని. ఓర్పు ఏం పుట్టిస్తుందంట? పరీక్షని. పరీక్ష ఏం చేస్తుందంట? నిరీక్షణని. మరి నిరీక్షణ నేర్చుకోవాలంటే వెంటనే తలుపు తీస్తే కుదురుతుందా? కాబట్టి ఇవన్నీ పాఠాలు ఇవన్నీ. యెషయా గ్రంథం 38వ అధ్యాయంలో 8వ వచనం చూడండి. 9వ వచనం, యోధారాజైన హిజ్కియా రోగి అయి ఆరోగ్యం పొందిన తర్వాత అతడు రచించినది. హిజ్కియాకి రోగం వచ్చింది. ఆయన గోడ తట్టు మల్లుకొని కన్నీళ్ళు విడిచాడు. దేవుడు కన్నీళ్ళు చూచాడు. దేవుడు మరలా ఆయుష్ని పొడిగించాడు. పొడిగించిన తర్వాత ఆయన ఏం చేశాడంట? ఒక పాట రాశాడు. యోధారాజైన హిజ్కియా రోగి అయి ఆరోగ్యం పొందిన తరువాత అతడు రచించినది. ఏమని పాట రచించాడు ఇంతకీ? 11వ వచనం చూడండి. యెహోవాను సజీవుల దేశమున యెహోవాను చూడకపోవదును,
మృతులలో ఒక నివాసనై ఇకను మనుషులను కానకపోవదనని నేను అనుకుంటుని. ఏమనుకున్నాడంట? అయిపోయింది, ఇక నేను మనుషులను చూడను, అయిపోయింది అనుకున్నాడంట. అయితే దేవుడు హిజ్కియాకి మరలా ఆయుష్ను పొడిగించాడు, మరలా ఆరోగ్యం బాగా అయింది. అయిన తర్వాత అలా పాఠం రాస్తూ 18 వచనం చూడండి. పాతాళమున నీకు స్తుతి కలుగదు, మృతి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపదు. సమాధిలోనికి దిగువారు నీ సత్యమును ఆశ్రయించరు. సజీవులే కదా నిన్ను స్తుతించుదురు. ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతించుచున్నాను. తండ్రులు కుమారులకు నీ సత్యమును తెలియజేతురు. యెహోవా నన్ను రక్షించువాడు. మన జీవిత దినములన్నీ యెహోవా మందిరంలో తంతి వాయిద్యములు వాయింతుము. భక్తులు అందరి ఆలోచన ఇదే. అద్భుతం జరిగేది సజీవులకే, ఆయన కృపను చూపించేది సజీవులకే, ఆయన విశ్వాసతను కనబరచాల్సింది సజీవులకే. అలాంటప్పుడు ఎందుకు చంపుతాడు? చంపడు. ఇది నిరీక్షణ అంటే, ఇది భక్తి అంటే, ఇది నమ్మడం దేవుణ్ణి. 7 వారాలు వస్తే కడుపులో గడ్డలు కరుగుతాయి. చెప్పినోడు విన్నోళ్ళు ఇద్దరు ఏ జాతి ఇంతకీ నా తెలియగడుతాను. 7 వారాలు కాదు, చచ్చిందాకా చచ్చిందాకా చేయాల్సిందే. నిరూపించు దేవుడు అన్యాయం చేశారు నా విషయంలో అని. చార్లెస్ స్పర్జన్ ఏమంటాడు తెలుసా? ఓ ఆకాశమా, ఓ భూమి, మీ ఇద్దరికి సవాలు విసురుతున్నా. ఎందుకు ఆకాశాన్ని భూమికి సవాలు విసురుతున్నా అంటే, నేను మొన్న పుట్టాను, నా ఆయుష్ కొద్ది. మీరు ఎప్పటి నుంచి ఉన్నారు? ఆకాశం భూమి మానవుడు పుట్టక ముందు నుంచే ఉన్నారు కదా. ఆదాం పుట్టక ముందు నుంచే ఆకాశం ఉంది, భూమి ఉంది. అప్పటి నుంచి ఉన్నారు కదా. నా సవాల్ ఏంటంటే, ఈ మొత్తం మీ ఎక్స్పీరియన్స్లో దేవుడు అన్యాయంగా ప్రవర్తించిన సందర్భాన్ని ఒక్కడు చూపెడతారా అని అడుగుతాడు. దేవుడు అన్యాయంగా ప్రవర్తించిందని ఒక్కటి చూపెడతారా అని అడుగుతాడు. ఉంటుందా అలాంటిది? దేవుడు అన్యాయంగా ప్రవర్తించింది ఉంటుందా? ఉండదా? అయితే నువ్వు నిరూపించు. నా జీవితంలో ఆయన అన్యాయం చేశాడు, ఆయన కాళ్ళు పట్టుకున్నా సరే విదిలించుకున్నాడని నిరూపించు. చరిత్రలోకి ఎక్కుతావు కదా. అన్యాయం చేయడాయన, ఆయన పాదాలు పట్టుకున్న వాడిని అన్యాయం చేయడాయన. ఒకవేళ చేశాడు అంటే చరిత్ర అవుతుంది, అందులో నీ పేరు ఉంటుంది. ఆకాశం భూమి మొట్టమొదటి నీ పేరు లిఖించుకుంటా. ఎస్, ఈ వ్యక్తి విషయంలో ఆయన పాదాలు పట్టుకుంటున్నా సరే దేవుడు విదిలించుకొని అన్యాయం చేశాడని ఆకాశం భూమి గుర్తు పెట్టుకుంటాయి. జరుగుతుందంటావా? జరగదు. భక్తుల ఆలోచన ఏంటంటే, అద్భుతం సజీవులకే జరగాలి. ఆయన కీర్తిని, ఆయన కృపని, ఆయన మహిమని, ఆయన విశ్వాసతని సజీవులే సమాజంలో వివరించాలి. సమాజంలో కేకలు వేస్తున్నాడు. ఎందుకు ఆ వ్యక్తికి బట్టలు కట్టించాడు అంటే, దెక్కపల్లిలో సువార్త ప్రకటించాలి కాబట్టి. చీకటి జీవితాల్లోనికి ఆయన వెలుగును ఎందుకు తీసుకుని వచ్చాడు అంటే, సమాజంలో ఆయన కీర్తి ప్రకటించబడాలి. అది మృతులు చేయరు, సజీవులే చేస్తారు. కాబట్టి ఎప్పటికైనా దేవుడు దర్శించాల్సిందే, అద్భుతం జరగాల్సిందే. దేవుడికి ఇంకో ఆప్షన్ లేదు. దీన్ని గుర్తించారు భక్తులు. దావీదు అదే పాట, హిజ్కియా అదే పాట, హేమాను అదే పాట, భక్తులందరూ అదే పాట. 23వ కీర్తన 4వ వచనంలో భక్తుడైన దావీదు ఆయన పాట రాస్తూ, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగుదనే పాట ఉంది చూసారా? ఆ పాటలో 4వ వచనంలో దావీదు అంటున్నాడు, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. ఎక్కడ సంచరిస్తున్నా అంట? గాఢాంధకారపు లోయలో నేను సంచరించినా సరే ఏ అపాయానికి భయపడను. నీవు నాకు తోడై ఉండు, నీ దొడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. గాఢాంధకార లోయలో సంచరించినా సరే నేను భయపడను. ఎందుకు భయపడను? యెహోవా నాకు కాపరి కాబట్టి. మనుషులు కాపరులు అయితే గొర్రె భయపడాలి. మనుషులు మొత్తం చూడలేరు, అంత చూడలేరు. కానీ యెహోవా కాపరి అయితే భయపడాల్సిన అక్కర్లేదు. నిరాశలో కీర్తన రాశాడు హేమాను. చీకటి నాకు బంధువర్గం అని అన్నాడు. మీకు 2 నిరాశ కీర్తనలు చూపించి నిరాశల్లో మాట్లాడిన మాటలని 2 సందర్భాలు చూపెడతాను. ఒకటి, బైబిల్లో
మొట్టమొదటి గ్రంథం ఏంటి? బైబిల్లో మొట్టమొదటి గ్రంథం ఏంటి? గట్టి మాట్లాడితే వినబడుతుందనా మీ భయం? వెరీ గుడ్. బైబిల్లో మొట్టమొదట కూర్చున్నటువంటి గ్రంథం ఆదికాండం, వ్రాసినటువంటి గ్రంథం యోబు గ్రంథం. అందులో 3వ అధ్యాయం నేను చదివి వినిపిస్తాను. 3వ అధ్యాయం మొత్తాన్ని చదివి వినిపిస్తాను. యోబు ఆయనకు వచ్చినప్పుడు శ్రమను బట్టి మొదట ఏమన్నాడు యోబు? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకునేను, యెహోవా నామానికి స్తుతి కలుగును కాక అన్నాడు. కొంచెం డోసు పెరిగింది. డోసు పెరిగేటప్పటికి 3వ అధ్యాయం వచ్చింది బయటికి. పిల్లలు చనిపోయారు, ఆస్తి పోయింది, ఆరోగ్యం పోయింది. అప్పుడు ఏమన్నాడు? యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు. ఓకే, బాగుంది. కొంచెం పెంచాడు ఆయన. ఇంకొంచెం ఎవడు అపవాది ఇంకొంచెం పెంచేటప్పటికి, ఎలాగైతే నెబుకద్నెజరు 7 ఇంతలు పెంచండిరా అగ్నిగుండం అన్నాడు, అలా ఇంకొంచెం పెంచండిరా అన్నాడు. కొంచెం పెరిగేటప్పటికి 3వ అధ్యాయం బయటకు వచ్చేసింది. చూడండి, 3వ అధ్యాయం మొదట వచ్చినాం. ఆ తరువాత ఏ తరువాత 13వ వచనం, అతని బాధ అత్యధికముగా ఉండనని గ్రహించి ఎవరును అతనితో ఒక్క మాట అయినను పలుకక రేయం బగలు 7 దినములు అతనితో కూడా నేలను కూర్చుండ్రి. ఎంత బాధ వచ్చిందంటే అసలు ఒక్క మాట కూడా మాట్లాడడానికి సాహసించాలి, అంత బాధ. 7 రోజులు కూర్చున్నారట ఆయనతో పాటు. ఎంత బాధ అంటే ఆ డోసు పెంచేటప్పటికి ఇప్పుడు 3వ అధ్యాయం వచ్చింది చూడండి. అంటే మన శ్రమల్లో విలువైన పాఠాలు నేర్చుకుంటాం. ఆనిముత్యాలాగా నిగనిగలాడిపోతాం శ్రమల్లో, సంతోషాల్లో భ్రష్టు పట్టిపోతాం. సువర్ణము కంటే అమూల్యమైన మీ విశ్వాసం అని అంటాడు. అగ్ని పరీక్షకు నిలిచినదే, అగ్ని పరీక్ష వలన పరిశుద్ధపరచబడినదే అని మాట్లాడతాడు పేతురు పత్రికలో. బంగారాన్ని ఎంత గాలిస్తే అంత వాల్యూ దానికి, అంత విలువ సంతరించుకోవడం మస్ట్, అంత పోతుంది అందులో ఏమీ లేకుండా. ఆ సువర్ణము కంటే విలువైన విశ్వాసం, దీనికి కొలిమి లాంటి శ్రమ వద్దా? నేను నిన్ను పరీక్షించితిని, వెండిని పరీక్షించినట్లు కాదు, ఇబ్బంది అనే కొలిమిలో పరీక్షించుతున్నట్టు యెషయా గ్రంథంలో. కొలిమి అక్కర్లేదు. కొలిమి లేకపోతే బంగారానికి అంత ధర వలకదు. అది కొలిమి ఎంత వేడి చేస్తే అంత. శ్రమల్లో మనం నేర్చుకుంటాం, మస్తు పోతుంది శ్రమల్లో. నవ్వుట కంటే ఏడ్చుట దుఃఖపోవటం మేలు. ఎందుకు? ఏలైనగా ఖిన్నమైన ముఖము హృదయాన్ని గుణపరుస్తుంది అంటాడు. నవ్వుట కంటే ఏడ్చడం మేలు, ఎందుకంటే ఖిన్నమైన ముఖము హృదయాన్ని గుణపరుస్తుంది. ఈరోజు పాస్టర్లు ఏం చేస్తున్నారు? నవ్విస్తున్నారు. నవ్వుతూ బతకాలన్న ప్రోగ్రాం వచ్చేది అప్పట్లో టీవీలో. అది ఇప్పుడు రావట్లే. ఎందుకు రావట్లేదు తెలుసా? అందరూ బఫూన్లు అయ్యారు వేదిక మీద. ఇంకా అక్కడ ఎందుకు ప్రోగ్రాం? ఇక్కడే నవ్విస్తున్నారు. బఫూన్ చేస్తులు అన్నీ. నవ్వించకండి. రెపెంటెన్స్ అనేది, పశ్చాత్తాపం అనేది నవ్వితే రాదది. అవునా? నవ్వితే కాదు వచ్చేది. పశ్చాత్తాపం ఎప్పుడు వస్తుంది? దేవాలయానికి వెళ్ళాడంట సొంకరి. ఏం చేశాడు? ఆకాశం వైపు కన్నులు ఎత్తుటకైనా ధైర్యం చాలుగా రొమ్ములు బాదుకుంటూ, దేవా పాపినై నన్ను కరుణించు. నవ్వుతూ ప్రసంగాలు చేస్తే మారు మనసు రాదు, కానుకలు బాగా వస్తాయి. నవ్వుతూ ప్రసంగాలు చేస్తే మంది ఎక్కువ వస్తారు, కానుకలు వస్తాయి. నేను ఒప్పుకుంటాను. ఏం చేస్తావు? ఆ కానుకలన్నీ సమాధులు వేసి పూడ్చుకుంటావా? ప్లేట్ అన్నో సరిపోదు. ఎన్ని కోట్లు ఉంటే మాత్రం మనం తినేది ఎంత? 3 పూట్ల 3 ప్లేట్లు, అంతకుమించి తింటామా? ఇంతలో దానికి ఎందుకు కోట్లు? అనవసరం కదా. కోట్లు ఎందుకు? కోట్లు పంచడం ఎందుకు? పంచారా రాత్రి? అరే 3 ప్లేట్లు తింటే కడుపు నిండుతుంది. తర్వాత కుక్కలకు బిస్కెట్లు వేసినట్టు కోట్లు వేస్తున్నాం ఎందుకు? ఈ కుక్కలు అంటే గుర్తొచ్చింది. కుక్కలకు ఒక రెఫరెన్స్ పెడతాను. యెషయా గ్రంథము 55వ అధ్యాయం కుక్కల గురించి మాట్లాడాడు ఆయన. యెషయా గ్రంథం 56వ అధ్యాయము చూడండి, 10వ వచనం నుంచి. వారి కాపరులు గురుడ్డివారు, వారందరూ తెలివిలేని వారు, వారందరూ మూగ కుక్కలు, మరుగులేరు. కలవరించుచు పండుకొందరు, కలవరించుచు పండుకొని వారు నిద్రాసక్తులు.
కుక్కలు తిండికి ఆతురపడును, ఎంత తినినను వాటికి తృప్తి లేదు. ఈ కాపరులు అట్టివారే, వారు దేనిని వివేచింపజాలరు. వారందరూ తమకి ఇష్టమైన మార్గమును పోవుదురు. ఒకడును తప్పకుండా అందరూ స్వప్రయోజనమే విచారించుకుందరు. చూడు ఎంత అద్భుతంగా రాశాడు కదా. కుక్కలు తిండికి ఆతురపడును, ఎంత తినినను వాటికి తృప్తి లేదు. ఈ కాపరులు అట్టివారే, వారు దేనిని వివేచింపజాలరు. ఆయన మీటింగ్కి వెళ్తే కోట్లు ఇవ్వడం ఏంటి అని ఆలోచించొద్దా? ఆలోచించాలి వద్దా? ఖచ్చితంగా ఆలోచించాలి. ఆలోచించట్లేదు ఈ మధ్య ఎందుకో. వాడు కోట్లు సంపాదించుకోవడానికి వీళ్ళ కోట్లు బిస్కెట్లుగా వేశాడు. అర్థమైతే కదా, అర్థం కావట్లేదు. యోబు గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం నుంచి నేనేం చెప్తున్నాను అంటే, శ్రమ కలిగినప్పుడు శ్రమలో ఓర్పు ఏంటో, పరీక్ష ఏంటో, నిరీక్షణ ఏంటో నేర్చుకుంటాం. యోబుకు శ్రమ వచ్చినప్పుడే ఈ అధ్యాయాలన్నీ బయటకు వచ్చాయి. యోబుకు శ్రమ రాకముందు ఏమీ లేదు చెప్పుకోవడానికి ఆయన దగ్గర. మంచోడు, ఆస్తిపరుడు అయిపోయింది. ఎప్పుడైతే శ్రమ వచ్చిందో ఈ అధ్యాయాలన్నీ బయటకు వచ్చాయి. అమూల్యమైన రత్నాలన్నీ బయటకు వచ్చాయి. శ్రమలో ఉన్న వారిని ఓదార్చడానికి, ధైర్యపరచడానికి. చూడండి, ఆ తర్వాత యోబు మాటలాడ మొదలుపెట్టి తాను పుట్టిన దినమును శపించెను. ఎంత బాధ అయితే, ఎందుకు పుట్టానా అని బాధపడుతున్నాడు. ఎంత బాధ అనిపించుంటే. ఆయన మనలో ఉంటాడు, ఏం కాదు లూజ్గా మాట్లాడడానికి, ప్రతిదానికి లూజ్గా మాట్లాడతామని కదా. ఆయన లూజ్గా మాట్లాడడం. పిల్లలు చనిపోతే, ఆస్తి పోతే అన్నాడు యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు, యెహోవా నామని స్తుతి కలుగురుగాక అన్నాడు. ఒకరిద్దరు పిల్లలు కాదు, 10 మంది పిల్లలు పోయారు. ఉన్న పలంగా దివాలా తీశాడు, ఉన్న పలంగా బూడిదలు కూర్చున్నాడు. అయినా సరే యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు. లూజ్గా మాట్లాడ్డా ఆయన అంటున్నాడు తాను పుట్టిన దినమును శపించాడు, శపించుకోవడానికి మొదలుపెట్టాడు. యోబు ఇలాగూ అనెను, నా తల్లి గర్భద్వారమును అది మూయనందుకును, నా నేత్రములకు అది బాధను మరుగు చేయనందుకును నేను పుట్టిన దినము లేకపోవును గాక. మగపిల్ల పుట్టినని ఒకటి చెప్పిన రాత్రి లేకపోవును గాక. ఆ దినము అంధకారమగును గాక. పైనుండి దేవుడు దాన్ని ఎంచకుండును గాక. వెలుగు దాని మీద ప్రకాశింపకూడను గాక. చీకటియు గాఢాంధకారమును మరలా దాన్ని తమ యొద్దకు తీసుకును గాక. మేఘం దాన్ని కమ్మును గాక. పగలును కమ్మునట్టి అంధకారం దాన్ని బెదిరించును గాక. అంధకారం ఆ రాత్రిని పట్టుకును గాక. అంటే ఎందుకు పుట్టానా అని మాట్లాడుతున్నాడు. ఎందుకు పుట్టాల్సి వచ్చింది, నేను పుట్టడంలో ఉపయోగం ఏంటి, ఎంత శ్రమ వస్తే ఇలా మాట్లాడుతున్నాడు. ఇలా మనం మొత్తం చివరి వచ్చిన 25, 26 వచనం చూద్దాం. ఏది వచ్చునని నేను బహుగా భయపడుతునో అదే నాకు సంభవించుతున్నదే, నాకు భీతి పుట్టించినదే నా మీదకి వచ్చుతున్నదే. నాకు నెమ్మది లేదు, సుఖము లేదు, విశ్రాంతి లేదు, శ్రమయే సంభవించుతున్నది. ఏంటంట, నాకు నెమ్మది లేదు, సుఖము లేదు, విశ్రాంతి లేదు, శ్రమయే సంభవించుతున్నది. 7వ అధ్యాయం చూడండి, 1వ వచనం నుంచి. మొత్తం అంతా ఆయన నిరాశలో వచ్చినటువంటి మాటలే. అయితే కొన్ని విషయాలు చూపెడతాను. భూమి మీద నరుల కాలం యుద్ధకాలము కాదా? వారి దినములు కూలివాని దినములు వంటివి కావా? నీడను మిగుల అపేక్షించు దాసుని వలెను, కూలి నిమిత్తం కనిపెట్టుకుని కూలివాని వలెను ఆశ లేకయే జరుగు నెలలను నేను చూడవలసి వచ్చాను. నెలలు గడిచిపోతున్నాయంట, చెప్పుకోదగింది ఏమీ లేదు. ఆశ లేకే జరుగు నెలలు నేను చూడవలసి వచ్చాను. ఆయాసముతో కూడిన రాత్రులు నాకు నియమించబడి ఉన్నవే. నేను పండుకున్నప్పుడెల్లా ఎప్పుడు లేచేదనా, రాత్రి ఎప్పుడు గతించునా అని అనుకుందును. తెల్లవారు వరకు ఇటు అటు పొరులుచు ఆయాసపడుదును. నా దేహం పురుగులతోనూ మంటి పిల్లలతోనూ కప్పబడి ఉన్నది. నా చర్మం మాని మరలా పగులుచున్నది. మానిందైన పరిస్థితులు మానడం, మరలా పగలడం ఎంతకాలం ఓర్చుకోగలం? ఇలా ఆయన మాట్లాడుతుంటున్నాడు చూడండి. 14వ వచనం, నీవు స్వప్నం వలన నన్ను బెదిరించదవు. మరలా కలలు, బెదిరించే కలలు. అందులో నీవు స్వప్నం వలన నన్ను బెదిరించదవు, దర్శనం వలన నన్ను భయపెట్టదవు. కావున నేను ఉరి తీయబడవలనని కోరుచున్నాను. ఈ నా ఎముకలను చూచుట కన్నా మరణమొందుట నాకు ఇష్టము. అవి నాకు అసహ్యములు, నిత్యము బ్రతుకుట నాకు ఇష్టము లేదు. ఏం మాట్లాడుతున్నాడు? కావున నేను ఉరి తీయబడవలనని కోరుచున్నాను. అదే కదా మనం ప్రారంభంలో చూసుకున్నాం. నిరాశ అనే రాక్షసుడు తీసుకుని వెళ్ళి సందేహం అనే కోటలో బంధించి కొడితే ఏ ఆలోచన రావాలంట? సూసైడ్, ఆత్మహత్య. ఎప్పుడైతే నిరాశలో వెళ్ళిపోతామో, సందేహానికి లోనవుతామో, నిదానంగా ఆత్మహత్య అనే ఆలోచన ప్రారంభమవుతుంది. చూడండి 5వ అధ్యాయము, క్షమించండి 6వ అధ్యాయము
11వ వచనం, నా బలము ఏ పాటిది, నేను కనిపెట్టుకున్నట ఏలా, నా అంతము ఏ పాటిది, నేను తాలుకొనుట ఏలా. నా బలము రాళ్ళ బలం వంటిదా, నా శరీరము ఇత్తడిదా. ప్రశ్నిస్తున్నాడు దేవుణ్ణి. నా బలం ఏ పాటిది, నేను కనిపెట్టుకున్నట ఎలా, అంటే ఎంతకాలం కనిపెట్టాలి, నా బలం ఏ పాటిది, నా అంతం ఏ పాటిది, నేను తాలుకున్నట ఎలా, నా బలము రాళ్ళ బలం వంటిదా, నా శరీరము ఇత్తడిదా అని అడుగుతున్నాడు. నా శరీరాన్ని ఇత్తడి అనుకుంటున్నావా అంత కొట్టడానికి, నా బలం రాళ్ళ వంటిది అనుకుంటున్నావా అంతగా బాధ పెట్టడానికి. నేను మనిషిని కాదా, నాది మాంసం కాదా, నా శరీరం కాదా. ఎంత బాధ అనిపిస్తే ఇలా మాట్లాడుతాడు. మీరు మొత్తం చూడండి, నిరాశ 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 నిరాశ. ఎందుకు నిరాశ? బైబిల్లో మొట్టమొదటి గ్రంథం కాబట్టి. ఇప్పుడు ఇదే నిరాశని ఇంకొక ఆయన జీవితంలో చూపెడతాను. విలాప వాక్యములు 3వ అధ్యాయం. ఇక్కడ కూడా అదే నిరాశ కనపడుతుంది. అయితే ఈ నిరాశకి ఒక ముగింపు, ఒక అంతం వచ్చింది. యోబు గ్రంథంలో ఆ నిరాశకి ముగింపు కనిపించలే. ఎందుకని? మొట్టమొదటి గ్రంథం కాబట్టి. అయితే అలా గడిచే కొద్దీ ఇర్మియా ప్రవక్త ఆయన నిరాశను వ్యక్తం చేస్తూ దానికి ఒక ముగింపు ఇచ్చాడు. ఆ ముగింపు, నిరాశకి ముగింపు ఎక్కడ వస్తుంది, చీకటికి కాంతి పుంజం ఎక్కడ కనిపిస్తుంది అనేది మనం చూద్దాం. 3వ అధ్యాయం విలాప వాక్యములు 1వ వచనం నుంచి, నేను ఆయన ఆగ్రహదండము చేత బాధను అనుభవించిన నరుడను, ఆయన కటిక చీకటిలోనికి దారి తీసి దానిలో నన్ను నడిపించున్నాడు. మరలా చీకటి, ఆయన కటిక చీకటిలోనికి దారి తీసి అందులో నడిపిస్తున్నాడు. చీకటిలో నడుస్తుంటే ఏం కనపడుతుంది? చుట్టూ చీకటి కనపడుతుంది. మాటి మాటికి దినమెల్లా ఆయన నన్ను దెబ్బలు కొట్టుచున్నాడు. అదే మనం జాన్ బన్యన్ పుస్తకంలో చూసింది ఏంటంటే, నిరాశ రాక్షసుడు మాటి మాటికి కొడతాడు, కొట్టి వదిలిపెట్టాడు. నిరాశ అనేది ప్రతి గంటకి కొడుతుంది. నిరాశకి ఎందుకు మనం భయపడతామంటే, డిస్పేర్ అంటారు దాన్ని. నిరాశకి ఎందుకు భయపడతామంటే, అది ఒకసారి కొట్టి మనం కోలుకునేంత వరకు ఎదురు చూడుతుంది, కొడుతుంది, గాయం మానేలకు మరలా కొడుతుంది, మరలా కొడుతుంది, మరలా కొడుతుంది, కొడుతూనే ఉంటుంది. అది దాని లక్షణమే అది నిరాశ అంటే. మాటి మాటికి దినమెల్లా ఆయన నన్ను దెబ్బలు కొట్టుచున్నాడు. ఆయన నా మాంసమును నా చర్మమును క్షీణింపజేయుచున్నాడు, నా ఎముకలను విరగొట్టుచున్నాడు, నాకు అడ్డముగా కంచె వేసి ఉన్నాడు, ఎక్కడికి పోనివ్వకుండా. విషమును మాచిపత్రిని నా చుట్టూ మొలిపించి ఉన్నాడు. పూర్వకాలమున చనిపోయిన వారు నివసించినట్లు ఆయన చీకటి గల స్థలములో నన్ను నివసింపజేసి ఉన్నాడు. ఆయన నా చుట్టూ కంచె వేసి ఉన్నాడు. నేను బయలు వెళ్ళకుండానట్లు బరువైన సంఖ్యలు నాకు వేసి ఉన్నాడు. నేను బతిమాలి మొరలిడినను నా ప్రార్థన వినబడకుండా తన చెవి మూసుకుని ఉన్నాడు. ఎంత ప్రార్థన చేసినా ప్రార్థన వినబట్టం. అందుకొస్తుంది మన కోపం, అందుకొస్తుంది నిరాశ, అందుకొస్తుంది ఆత్మహత్య చేసుకుందాం. ఎందుకు ఆయన నా ప్రార్థన వినటం లేదు? చూడండి, భక్తులు ఈ దారిలో వెళ్ళారు, నిరాశ అనే దారిలో వెళ్ళారు భక్తులు. ఈ ఆత్మీయ ప్రయాణంలో నిరాశ రాక్షసుడు ఎదురవుతాడు. ఎందుకంటే ఆ అరణ్యంలో నుంచి ఉంది దారి పరమపురికి, పరలోకానికి దారి ఎక్కడుంది? ఆ అరణ్యంలో నుంచి ఉంది. ఆ అరణ్యాన్ని పరిపాలిస్తున్నవాడు నిరాశ రాక్షసుడు. కాబట్టి వాడికి కంటపడాల్సిందే, వాడి సందేహం అనే కోటలో బంధించబడాల్సిందే, వాడి చేత మాటి మాటి కొట్టబడాల్సిందే. ఎంతవరకు కొట్టబడాలో చూద్దాం. ఆయన నా చుట్టూ కంచె వేసి ఉన్నాడు. నేను బయలు వెళ్ళకుండానట్లు బరువైన సంఖ్యలో నాకు వేసి ఉన్నాడు. నేను బతిమాలి మొరలిడినను నా ప్రార్థన వినబడకుండా తన చెవి మూసుకుని ఉన్నాడు. ఆయన నా మార్గములకు అడ్డముగా చెక్కుడు రాళ్ళు కట్టి ఉన్నాడు. నేను పోజాలకుండా నా త్రోవలకు కట్టివేసి ఉన్నాడు. నా ప్రాణమునకు ఆయన పొంచి ఉన్న ఎలుగు వంటి వలె ఉన్నాడు. చాటైన చోటులో ఉన్న సింహం వలె ఉన్నాడు. నాకు త్రోవ లేకుండా చేసి నా అవయవములను విడదీసి ఉన్నాడు. నాకు దిక్కు లేకుండా చేసి ఉన్నాడు. విల్లు ఎక్కుపెట్టి బాణమునకు గురిగా ఆయన నిలవబెట్టి ఉన్నాడు. తన అంబుల పొదలోని బాణములన్నీ ఆయన నా ఆంతరముల గుండా దూసిపోజేశాను. నా వారికందరికీ నేను అపహాస్యాస్పదముగా ఉన్నాను. ఇదే మనం చూసుకున్నాం 88వ కీర్తనలో. ఆయన నా నెలవరులను నాకు దూరం చేసి ఉన్నాడు, వారికి నన్ను హేనుగా చేసి ఉన్నాడు. ఇక్కడ కూడా భక్తుడు అంటున్నాడు, నా వారికందరికీ నేను అపహాస్యాస్పదంగా ఉన్నాను. దినమెల్లా వారు పాడునట్టి పాటలకు నేను ఆస్పదుడనైతిని. ర్యాగింగ్ చేస్తున్నారంట కనిపించిన ప్రతి ఒక్కరు. పాటలు పాడుతున్నారు, అంతే కదా. దేవుడు ఆయన దొరికామా, పాటలు పడుతుంది ప్రపంచం, అంతే. అలా పాటలు పాడి మనం పాడెక్కేంత వరకు పాటలు పాడతారు. వాళ్ళ పాటలకి మనం పట్టించుకోవాల్సిన అక్కర్లేదు, మాటలకు పట్టించుకోవాల్సిన అక్కర్లేదు. ఎందుకని? మనకు సమాధానం పైనుంచి రావాలి. ఎదురుగా ఉన్న వ్యక్తి ఎంత ర్యాగింగ్ చేసినా, ఎంత అవమానం చేసినా మనం పట్టించుకోవాల్సిన అక్కర్లే. దావీదు అరణ్యానికి వెళ్తున్నప్పుడు షిమి వచ్చాడు. షిమి వచ్చి చీపో చీపో
అని నరహంతుడా, దుర్మార్గుడా, యజమానిని మోసం చేసిన వాడని షిమి దుమ్మెత్తిపోసాడు, రాళ్ళు ఎత్తిపోసాడు. వెంటనే పక్కనే ఉన్న సైన్యాధిపతి కత్తి తీసుకొని సంహరించేదా విన్నంటే దావీదు అన్నాడు, వద్దు, దేవుడు వాడికి శపించడానికి, నన్ను నిందించడానికి అవకాశం ఇచ్చాడు, వాడిని వదిలిపెట్టే. చంపలే దావీదు. ఎందుకు చంపలే? షిమి వెనకాల ఆయన చేతిని చూశాడు. ఆయన అవమానానికి, నిందకు అప్పగించాడు. ఎందుకంటే మంచి పని చేశాడు దావీదు మంచి పని చేయలేదు కదా. మంచి పని చేయకపోయినా సరే అక్కడ గుర్తుపట్టాడు దేవుడిని. అవమానానికి, నిందకు, సామెతకు ఆస్పదంగా దేవుడు చేశాడు. షిమి కాదు ఇక్కడ. షిమి వెనకాల దేవుడు నడిపిస్తున్నాడు. ఇదంతా వదిలిపెట్టే. అరణ్యానికి వెళ్ళిపోయాడు. అరణ్యంలో పశ్చాత్తాపడ్డాడు, మారుమనసు పొందాడు, దేవుని వేడుకున్నాడు. మరలా అదే అరణ్యాన్ని దాటి, అదే నదిని దాటి ఇటువైపుకి వచ్చేవాడు అదే షిమి వచ్చి, రాజా నన్ను చంపొద్దు, రాజు చిరంజీవిగును గాక, ఎవరైతే శపించారో వాళ్ళే మనల్ని ప్రశంసిస్తారు, ఓర్చుకో, తొందరపాటు నిర్ణయాలు వద్దు, వాళ్ళన్నారు వీళ్ళన్నారు అంటారు. మనం చేసింది మంచి పని ఏంటి కదా? మనం ఏమైనా కరోనాకు మందు కనిపెట్టామా? చేసింది దారుణమైన పని, దరిద్రమైన పని. మరి అంటారు, అనిపించుకుందాం, పొగిడించుకున్నప్పుడు పొగిడించుకున్నాం, తిట్టించుకున్నప్పుడు కానీ తిట్టించుకోవాలి కదా. అన్నీ పొగడతామంటే ఏం బాగుంటుంది చెప్పు. చూడండి, నా వారికి అందరికీ నేను అపహాస్యాస్పదముగా ఉన్నాను, దినమెల్లా వారు పాడునంటి పాటలకు నేను ఆస్పదుడినైతని, చేదు వస్తువులై నాకు తినిపించను, మాచిపత్రి ద్రావకము చేత నన్ను మత్తునిగా చేసెను, రాళ్ల చేత నా పండ్లు ఓడగొట్టెను, బుగ్గిలో నన్ను పొర్లించెను. నెమ్మదికిని నాకును ఆయన బహు దూరం చేసి ఉన్నాడు, మేలు ఎట్టిదో నేను మరిచి ఉన్నాను, నాకు బలం ఉడిగిను అనుకుంటుని, యెహోవా యందు నాకు ఇక ఆశలు లేవనుకుంటుని. నిరాశ. నా శ్రమను, నా దురవస్థను, నేను త్రాగిన మాచిపత్రిని, చేదును జ్ఞాపకం చేసుకున్నాము. ఎడతెగక నా ఆత్మ వాటిని జ్ఞాపకం చేసుకుని నాలో కురింగి ఉన్నది, అది నీకు ఇంకనూ జ్ఞాపకం ఉన్నది కదా అని నేను దీన్ని జ్ఞాపకం చేసుకొనగా నాకు ఆశ పుట్టుచున్నది. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది కనుక మనం నిర్మూలము కాకున్న వారము. ఎక్కడి దాకా వచ్చింది చూడండి. నిరాశతో ప్రారంభించి ఎక్కడి దాకా వచ్చింది? నేను దీన్ని జ్ఞాపకం చేసుకొనగా నాకు ఆశ పుట్టుచున్నది. ఏం జ్ఞాపకం వచ్చిందంట? యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది కనుక మనం నిర్మూలము కాకున్న వారము. నిర్మూలం కాలేదు అంటే మన మీద కృప కుమ్మరించబడబోతుంది అని అర్థం. ఇంకా ప్రాణం పోలేదు కదా. ప్రాణం పోలేదు అంటే కృప కుమ్మరించబడ్డానికి సిద్ధంగా ఉంది అని అర్థం. ప్రాణం పోతే ఇకేం ఆశలు లేవు. ప్రాణం ఉంది, దాన్ని ఎందుకు తీసుకోవడము? మనకేమైనా 1,00,000 సంవత్సరాలు ఉందా ఆయుష్? ఎందుకు అంత తొందర? 60, 70, 80 పోతాం. ఎటు పోతాం? వెలుగును చూసాం, చీకటిని కూడా చూద్దాం. ఎప్పుడు వెలుగంటే కష్టంగా, చీకటిని కూడా చూద్దాం. మనం నిర్మూలం కాలేదు అంటే ఆయన కృప మన మీద కుమ్మరిస్తాడు అని అర్థం. ఒకవేళ చంపాలనుకుంటే ఎందుకు ఇంత దూరం తీసుకొని వస్తాడు? ఎందుకు ఈ దారుల్లో నడిపిస్తాడు? అలా చంపేస్తే పోలే. ఎందుకు ఈ దారుల్లో నడిపిస్తున్నాడు అంటే కృప. మనం చూసాం కదా, హిజ్కియా విషయంలో చూసాం కదా. ఆ హిజ్కియా ఒక మాట ప్రయోగిస్తాడు. 38వ అధ్యాయం యెషయా గ్రంథము 17వ వచనం. మిక్కుటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమాయను. ఏంటంట? మిక్కుటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమాయను. నెమ్మది అనేది ఎప్పుడు? దానికంటే ముందు ఆయాసం. ఆయాసం వచ్చిన వాడికి నెమ్మది అంటే అర్థమవుతుంది. అసలు ఆయాసమే రాలేదనుకో, నెమ్మది అనే పదానికి ప్రాణం ఉండదు. అవునా? ఈ చలి ప్రాంతాలు ఉన్నాయి, చలి ప్రాంతాలు ఉంటాయి కదా, మంచు కొండలు ఉండే ప్రాంతాలు ఉంటాయి. అక్కడ ఏసీలు అవసరమా? ఏసీ ఆన్ చేయండి అంటారు ఎవరైనా? అక్కడ ఏసీలు వద్దు, ఈ ఓవెన్స్ ఉంటాయి, పొయ్యిలు వెలిగించాలి. చలిగా ఉన్న చోట ఏసీ పనికిరాదు, లేదా ఎండగా ఉన్న చోట ఓవెన్ అక్కర్లేదు. ఆయాసం ముందున్నప్పుడు దాని వెనకాల వచ్చేదాన్ని నెమ్మది అంటారు. మనకు ఆయాసం రాకపోతే నెమ్మది అనడానికి అర్థం ఏంటి తెలియదు. చార్లెస్ కౌమెన్ అని ఎడారిలో సెలయేళ్ళు అనే పుస్తకం రాసింది. ఆవిడ అంటది, కన్నీళ్ళు లేకపోతే ఆదరణ అనే దానికి అర్థం ఏంటి అని అడుగుతుంది.
కన్నీళ్ళు రాకపోతే ఆదరణ అంటే ఏంటి దాని అర్థం ఏమో. సమాధి లేకపోతే పునరుద్ధానం అనే దానికి అర్థం ఏంటి అంటది. పునరుద్ధానం ఎప్పుడు జరుగుతుంది? ప్రాణం ఉన్నప్పుడా, ప్రాణం పోయిన తర్వాతనా? మనకు ప్రాణం పోవద్దు, మనం చచ్చిపోవద్దు కదా. ప్రాణం పోతే తర్వాత పునరుద్ధానం ఉంటుంది, కన్నీళ్ళు వస్తే తర్వాత ఆదరణ ఉంటుంది, ఆయాసం వస్తే తర్వాత నెమ్మది ఉంటుంది. నీవైతే నీ జీవితకాలం ముందు నీకు ఇష్టమైనట్టు సుఖం అనుభవించుతుంది. అయితే వీడు కష్టం అనుభవించనని జ్ఞాపకం చేసుకో అన్నాడు. నీవు భూమి మీద సుఖం అనుభవించావు కాబట్టి ఇక్కడ ఆయాసపడుతున్నావు, పాతాళంలో యాతన పడుతున్నావు. అయితే వీడక్కడ కష్టం అనుభవించాడని జ్ఞాపకం పెట్టుకో. ఇక్కడ కష్టపడితే అక్కడ సుఖపడతావు, ఇక్కడ సుఖపడితే అక్కడ కష్టపడతాం. దేవుని విషయంలో, లోక విషయంలో కాదు. మేము కూడా చాలా కష్టపడుతున్నామండి, పూరి గుడిసెలో ఉన్నామంటే తాగి పూరి గుడిసెలో ఉన్నాం, అది కాదు నేను మాట్లాడుతున్నది. పేకటాడి పోగొట్టుకొని ఆ కష్టంగా నేను మాట్లాడుతున్నది దేవుడి విషయంలో. దేవుని విషయంలో కష్టపడితే, రాజీ పడినటువంటి భక్తి చేస్తే అక్కడికి వెళ్తావు. అంతేగాని మేము కూడా కష్టాల్లో ఉన్నామండి అని అంటే ఎవడు పెట్టమన్నారు లాటరీలో, ఎవడు ఆడుకున్నాడు పేకాట, ఆ కష్టాలు కాదు ఇవి. చాలామంది చర్చిలో ఉంటారు కదా, వీళ్ళు ఏదో గ్యాస్ ట్రబుల్ ఎక్కువ లేకపోతే ఆరోగ్యం బాగాలేకనో ఆ ఏడ్చేడు పడుకుంటారు. నేను యోబులాగా శ్రమ పడుతున్నా అంటారు. అరే యోబుకి గ్యాస్ ట్రబుల్ వచ్చి కాదు కష్టపడింది, యోబులాగా శ్రమ పడుతున్నారు, యోబులాగా కష్టపడుతున్నారు. యోబు కష్టంతో పోల్చుకున్నావు అంటే నీకేం అర్థమైంది? మనం పడుతున్న కష్టాలు, మనం చేసిన పనికి వాళ్ళ పనులకి అనుభవిస్తున్నట్టు కష్టాలు ఇవి. యోబుతోనో ఇంకొకరితోనో పోల్చుకోవద్దు. పోల్చుకుంటే ఇస్కరీ యోధాతో పోల్చుకోండి, కరెక్ట్గా సెట్ అవుతాం. యోబుతో పోల్చుకోకూడదు మనం, యేసుప్రభుతో పోల్చుకోకూడదు మనం, పౌలుతో పోల్చుకోకూడదు మనం. ఎందుకని? వాళ్ళు డిఫరెంట్ కేటగిరీ, మన కేటగిరీ కదా వాళ్ళు. హిజ్కియా అంటున్నాడు, మిక్కుటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమాయను. ఆయాస పడితే అప్పుడు నెమ్మది అంటే ఏంటో అర్థమైందంట. 18వ వచనం, పాతాళం నీకు స్తుతి కలగదు, మృతి నీకు కృతజ్ఞతాస్తులు చెల్లింపదు. ఇంతకు నేను ఏం మాట్లాడుతున్నాను? నిరాశ, చీకటి, అందులో మనకు అర్థం కావాల్సింది, మనల్ని చంపేదానికైతే ఇంకా ఆయన బ్రతికించాల్సిన అక్కర్లేదు, ఈ చీకటి దారిలో నడిపించాల్సిన అక్కర్లేదు. ఎందుకు ఈ చీకటి దారిలో నడిపిస్తున్నా అంటే వెలుగు అంటే ఏంటో అర్థం కావాలి కాబట్టి. చీకటిలో నడిచినట్టుకే వెలుగు గొప్పతనం అర్థమవుతుంది కదా, బాధను అనుభవించిన వాడికి సంతోషం అర్థమవుతుంది కదా, ఆయాసపడిన వాడికి నెమ్మది అర్థమవుతుంది కదా, చచ్చిపోయిన వాడికి పునరుద్ధానం అర్థమవుతుంది కదా, ఏడ్చిన వాడికి ఆదరణ ఏంటో అర్థమవుతుంది కదా. హేమాను పాట రాస్తూ, మృతులు నీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తారా? సమాజంలో నీ కృపను ఎవరైనా వివరిస్తారా? నాశన కోపంలో నీ విశ్వాసం గురించి ఎవరైనా ప్రకటిస్తారా, వింటారా? అర్థం ఏంటంటే, నాకు నీ కృపను చూపించు, నేను వివరిస్తా సమాజంలో. నాకు నీ విశ్వాసతను చూపించు, నేను వివరిస్తా సమాజంలో. నా విషయంలో అద్భుతం చేయి, నేను సమాజంలో నేను గురించి కీర్తిస్తాను, గానం చేస్తాను అని అంటున్నాడు. అది దేవుని దగ్గరికి రావాల్సిన విధానం. మన కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు ఉసూరు అని అంత నిరుత్సాహపడాల్సిన అక్కర్లేదు. ఎందుకంటే మనకు దేవుడు ఉన్నాడు, మనకు దేవుడు ఉన్నాడు. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో అపోస్తలుడైన పౌలు ఆయన ప్రాణాపాయ పరిస్థితుల్లో చావు అంచుల్లోకి వెళ్ళాడు. వచ్చిన తర్వాత ఆయన అంటున్నాడు, 3వ వచనం చూడండి, కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు, మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతించబడును గాక. ఏంటంట? కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణ అనుగ్రహించేటువంటి దేవుడు. మన దేవుడు కనికరం చూపించే దేవుడు, వాత్సల్యత కలిగిన దేవుడు. అనుదినం ఆయనకు నూతనముగా వాత్సల్యత పుట్టుతున్నది. ఆయన కృప కలిగిన వాడు కాబట్టి మనము లైవ్ కాకుండా వారము, నిర్మూలం కాకుండా వారము. ఆయన మార్పు లేని వాడు కాబట్టి మనం నిర్మూలం కాలేదు. వెంటనే సమాధానం వస్తే విసుగక ప్రార్థన చేయండి అన్నదానికి అర్థం ఉండదు కదా. విసుగక ప్రార్థన చేయండి అని ఎప్పుడు నెరవేరుతుంది? అది సమాధానం రాకపోతే అర్థమవుతుంది ఎలా విసుక్కోకుండా ప్రార్థన చేయాలో. వెంటనే సమాధానం వచ్చింది అనుకో, విసుక్కోకుండా ప్రార్థన అంటే ఏంటో. హేమాను దేవుడు ఎంత సమాధానం ఇవ్వనటువంటి స్థితిలో ఉన్నా సరే ప్రతిరోజు ఆయన వైపు చేతులు ఎత్తున్నాడు, ప్రతి సందర్భంలో మొర పెడుతున్నాడు. యాకోబు ఏం నేర్పిస్తున్నాడు అంటే, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ
నేను నిన్ను వదిలిపెట్టను. ప్రభువైన యేసుక్రీస్తు వారు గెత్సమనే తోటలోకి వెళ్ళాడు. వెళ్ళి ఆయన శిష్యులతో చెప్తున్న మాట చూడండి. మత్తయి సువార్త 27వ అధ్యాయం 26వ అధ్యాయంలో యేసు ప్రభువు 36వ వచనం నుంచి, అంతటి యేసు వారితో కూడా గెత్సమని అనబడిన చోటుకి వచ్చి, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరు ఇక్కడ కూర్చుండడని శిష్యులతో చెప్పి. ఎందుకు ఆయన ప్రార్థన చేయడానికి వెళ్తున్నాడు అనంటే 37వ వచనం, పేతురును జెబెదయి 2 కుమారులను వెంట పెట్టుకుని పోయి దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటకును మొదలుపెట్టెను. దేవుని దగ్గర ఏడిస్తే, దేవుని దగ్గర చింతాక్రాంతులం అయితే గౌరవం ఉంటుంది మనకి. మనుషుల దగ్గర ఏడ్చామనుకో పరువు పోతుంది. ఎక్కడ ఏడవాలి? దేవుని దగ్గర ఏడవాలి. యేసు ప్రభు ప్రార్థనకు వెళ్ళి దుఃఖపోటుకు చింతాక్రాంతుటకు మొదలు పెట్టాను. ప్రార్థనలో ఏడిస్తే, దేవుని ఎదురుగా ఏడిస్తే గౌరవం ఉంటుంది. హిజ్కియా గోడ తట్టు ముగ్గు తిప్పుకొని ఏడ్చాడు. అదే వైద్యులు పట్టుకుని ఏడ్చుంటే, వైద్యుల దగ్గర ఏడ్చుంటే ఏం జరుగుండేది? వైద్యులు చేసే గొప్ప పని ఏంటంటే పోస్ట్ మార్టం చేస్తారు కదా. పోయిన తర్వాత ఏం చేస్తారు? దేవుని దగ్గర ఏడిస్తే మర్యాద. హిజ్కియా నీ కన్నీళ్ళు నేను చూశాను, అవునా? యేసు ప్రభు దుఃఖపోటుకు చింతాక్రాంతుడకును మొదలు పెట్టెను. అప్పుడు యేసు, మరణమగునంతగా నా ప్రాణం బహు దుఃఖంలో మునిగి ఉన్నది. యేసు ప్రభు మరణమగునంతగా నా ప్రాణం దుఃఖంలో మునిగి ఉన్నది. అంతటి ఆ చీకట్లోనికి, ఆ నిరాశలోనికి వెళ్ళిపోయాడు యేసు ప్రభు. మరణమగునంతగా దుఃఖంలో మునిగింది. అక్కడ చేసిన ప్రార్థన చూడండి. ఆయన కొంత దూరం వెళ్ళి సాగిలపడి, తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా ఎదురు నుండి తొలగిపోనిమ్ము, ఆయనను నా ఇష్ట ప్రకారం కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించను. అంతటి ఆ వేదనలో యేసు ప్రభు ఆయనను నా ఇష్టం కాదు నీ చిత్తమే సిద్ధించును గాక, నీ చిత్తమే నెరవేర్చబడును గాక, నాకు ఇలా చేయి ప్రభువా కాదు, నీ ఇష్టం ఎలా ఉంటే అలా చేయి ప్రభువా. యేసు ప్రభు శిలువలో ఎలా ప్రాణం విడిచాడు? ఏలి ఏలి లామా సబక్తాని అంటే దాని అర్థం ఏంటి? నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి? చేయి విడిచిపెట్టబడింది. ఆయనను నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను. అలా ప్రాణం విడిచాడు. అయిపోయిందా యేసు ప్రభు చరిత్ర? చీకట్లోకి వెళ్ళిపోయాడు, సమాధిలోకి వెళ్ళిపోయాడు. అయిపోయిందా యేసు ప్రభు చరిత్ర? 3వ దినాన్న సమాధి తెరవబడింది, పునరుద్ధానుడై బయటకు వచ్చాడు. మరణం ఓడిపోయింది, పాపం ఓడిపోయింది, అపవాది బంధకాలు తొలగిపోయాయి. చీకటి చివరి మజిలీ కాదు, అంతం కాదు. దాని తర్వాత వెలుగు వస్తుంది. ఓపిక పట్టు. చనిపోయిన యేసు ప్రభు సమాధిలో ఉండడు. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము. దేవుడు మరణ వేదం తొలగించి ఆయనను తిరిగి లేపాడు. మేము దానికి సాక్షులమే. ఆయన్ను నమ్ముకున్నాం మనం. ఎవరిని? శిలువ మీద ప్రాణం పెట్టి పునరుద్ధారణై తిరిగి లేచిన ప్రభువైన యేసుక్రీస్తుని నమ్ముకున్నాం. మనకెందుకు నిరాశ, నిస్పృహ? మనకెందుకు బాధ? ఆయన పునరుద్ధారణయ్యాడు కదా, సమాధి నుంచి బయటకు వచ్చాడు కదా. మన సమాధి స్థితి నుంచి బయటికి రామా? తీసుకొని రాడా? సమస్త ఆదరణను అనుగ్రహించు దేవుడు. ఎంత అద్భుతంగా మాట్లాడతాడు అంటే 2వ కొరింథీ పత్రిక 1వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు, అంటే యేసు ప్రభుని అనుభవించినటువంటి వీళ్ళు మాట్లాడుతున్న మాట చూడండి. కనికరం చూపు తండ్రి, సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు, మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతించబడును గాక అని మాట్లాడుతూ 8వ వచనం చూడండి. సహోదరులారా, ఆసియలో మాకు తటస్థించిన శ్రమను గూర్చి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. అదేదనగా మేము బ్రతుకుదుమను నమ్మకం లేక ఉండునట్లుగా మా శక్తికి మించిన అత్యధిక భారం వలన కృంగిపోతుమి. మరియు మృతులను లేపు దేవుని యందే కానీ మా యందే మేము నమ్మిక ఉంచుకున్నట్లు మరణమగుదము నిశ్చయం మా మట్టు మాకు కలిగి ఉండను. ఆయన అట్టి గొప్ప మరణము నుండి మమ్మను తప్పించను, ఇక ముందుకును తప్పించును. ఇది నిరీక్షణ అంటే. ఇక చనిపోయామనుకున్నారు, ఆయన తప్పించాడు, ఇక ముందు కూడా తప్పిస్తాడు. అది నిరీక్షణ అంటే. 4వ అధ్యాయము 16వ వచనం, కావున మేము అధైర్యపడము,
మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుతున్నాడు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నాం కనుక క్షణమాత్రం ఉండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమాభారమును కలుగజేయుచున్నది. ఏంటంట? శ్రమ ఎంతకాలం ఉందంట ఆయనకి? క్షణమాత్రముండు మా చులకని శ్రమ. మొదటి అధ్యాయం ఏం చెప్పాడు? మేము బ్రతుకుతామని నమ్మకం లేకుండా పోయింది అని అన్నాడు. దాన్ని 4వ అధ్యాయం ఏమంటున్నాడు? క్షణమాత్రముండు మా చులకని శ్రమ, చులకని శ్రమ అని మాట్లాడుతున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 18వ వచనం ఏమని రాస్తున్నాడు అంటే, మన ఎడల ప్రత్యక్షము కాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని ఎంచుచున్నాము. మన ఎదుట ఒక మహిమ ప్రత్యక్షం కాబోతుంది. ఆ మహిమను చూసినప్పుడు ఇంతకు మేము శ్రమ అనుభవించామా అనే అనుమానం మనకు కలుగుతుంది. భూమి మీద ఎంత శ్రమ అనుభవించినా, జీవితాంతం శ్రమ అనుభవించి చీకట్లోనే మరణించినా సరే, అలా మహిమలో కళ్ళు తెరవగానే అప్పుడు అనిపిస్తుంది, ఎందుకు నేను శ్రమపడ్డాను భూమి మీద. మన ఎదుట ప్రత్యక్షం కాబో మహిమ ఎదుట ఇప్పటి కాల శ్రమలు ఎన్న తగినవి కావు. ఈ విషయం బయట వాళ్ళకు తెలియక రైలు పట్టాల మీద పడుకుంటున్నారు. మనకేం పోయే కాలము? సెలవు మీద ప్రాణం పెట్టిన ప్రభువైన యేసుక్రీస్తు మనల్ని ప్రాణం పెట్టేందుకు ప్రేమించాడని మనం చదువుకుంటూ మనం నిరుత్సాహపడ్డానికి కారణం ఏంటి? హేతు ఏంటి? రానివు శ్రమ. శ్రమ ఓర్పు నేర్పిస్తుంది, ఓర్పు పరీక్ష నేర్పిస్తుంది, పరీక్ష నిరీక్షణ నేర్పిస్తుంది. ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు అని అంటాడు రోమాపత్రికలో. ప్రభువైన యేసుక్రీస్తు వారిలో నిరీక్షించిన ఎవడు సిగ్గుపడడు. ఎందుకు? పాపాలు ఒప్పుకుంటే ఆయన పాస్ అనేందుకు వస్తే, శిలువ మీద ప్రాణం పెట్టిన ప్రభువైన యేసుక్రీస్తు రక్తంలో కడగబడితే ఈ నిరీక్షణ వలన సిగ్గుపరచదు. ఇక ప్రతి నిరీక్షణ సిగ్గుపరచదు, కానీ యేసు ప్రభువులో నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. ఎందుకు? ప్రభువైన యేసుక్రీస్తు వారు గెత్సెమనే తోటలో అంత వేదనకు లోనయ్యాడు. ఆయన మరణమగునంతగా నా ప్రాణం దుఃఖంలో మునిగి ఉన్నదని ఎందుకు ఆయన అంత వేదన పడ్డాడు? ఆయన చేసిన పాపాన్ని బట్ట, మనం చేసిన పాపాన్ని బట్ట? మరి నేను చేసిన పాపాన్ని బట్టి, నేను పుట్టక ముందే 2000 సంవత్సరాల క్రితం గెత్సెమనే తోటలో భరించిన యేసు ప్రభు నా పక్షాన ఉన్నప్పుడు నేను ఎందుకు నిరుత్సాహపడాలి? దేనికి నిరుత్సాహపడాలి? దేనికి భయపడాలి? ఏది నన్ను భయపెడుతుంది? అదే ఉదయకాల సమయంలో చదువుకున్నాం, క్రీస్తు ప్రేమ నుండి మమ్ములను ఎడబాపున్నది ఎవడు? అందులో కరువు ఉంది, ఉపద్రవం, వస్త్రహీనత, ఖడ్గం, ఏది మనల్ని ఎడబాపలేదు. కాబట్టి ప్రతిదీ పాఠమే, ప్రతిదీ పాఠమే ఈ ఆత్మీయ ప్రయాణంలో. నిరాశ రాక్షసుడు ఎల్లకాలం కొట్టడు. వెంటనే నిరీక్షణ ఉంటుంది, నిరీక్షణ ఉంటుంది. దేవుని వాగ్దానాలు ఉన్నాయి. ప్రభువైన యేసుక్రీస్తు శిలువ త్యాగం ఉంది. నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి? ఎందుకు విడిచిపెట్టాడు? మన చేయి పట్టుకోవాలంటే ఆయన చేయిని విడిచిపెట్టాల్సి ఉంది. మన చేతిని దేవుని చేతిని కలపడానికి ప్రభువైన యేసుక్రీస్తు ఆయన చేతిని విడిపించుకున్నాడు. యేసుప్రభు సువార్త అంటే ఏంటంటే దేవునితో సమాధాన పడడం అని, సమాధాన సువార్త ఇది. యేసుప్రభు మన చేతిని దేవుని చేతిని కలపడానికి ఆయన చేతిని విడిపించుకుని, నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి? అందుకు ఆయన చేతుల్లో మిగులు పట్టించుకున్నాడు. కాబట్టి హేమాను నిరాశతో కూడినటువంటి కీర్తన రాసినా సరే, అందులో ఆయనకున్నటువంటి ఆ ధైర్యం, భరోసా ఏంటంటే అద్భుతం నా విషయంలో జరగాలి, అద్భుతం సజీవుల విషయంలో జరగాలి, కృప సజీవులకే అనుగ్రహించబడాలి, ఆయన నమ్మకత్వం విశ్వాసత సజీవులకే కనపరచబడాలి అని దేవుని అర్థం చేస్తున్నాడు. నేను ఇంకా చావలేదు కాబట్టి నా ఎడల అద్భుతం జరగబోతుంది అని ధైర్యంతో పాట రాశాడు. అంతకంటే ధైర్యం ఏంటంటే, నా కోసం ప్రభువైన యేసుక్రీస్తు శిలువలో ప్రాణం పెట్టాడు, ఇక నా ఎడల అద్భుతం ఖచ్చితంగా జరిగి తీరాల్సిందే, ఇందులో అనుమానం లేదు. ప్రభువైన యేసుక్రీస్తు వారి శిలువను అర్థం చేసుకున్నప్పుడు ఆ వ్యక్తి నిరుత్సాహపడాడు, ఆ వ్యక్తి నిరాశపడ్డాడు, ఆ వ్యక్తికి సందేహం అనేది అక్కర్లేదు. యేసు ప్రభు శిలువ అర్థం కాకపోతే నిరాశలో కొట్టిమిట్టాడాల్సిందే. ఈ నిరీక్షణ, ప్రభువైన యేసుక్రీస్తు వారి శిలువ మీద మనం పెట్టుకున్న నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. ఇంత ధన్యకరమైన జీవితంలోనికి దేవుడు మనల్ని తీసుకుని వచ్చాడు. ఎంత భాగ్యం మనది క్రైస్తవ జీవితం. చివరిగా ఈ 25వ సంవత్సర వార్షికోత్సవానికి నన్ను ఆహ్వానించి మీ సంతోషంలో నన్ను పాలిభాగస్తుడు చేసినటువంటి దైవజనుడు జోసఫ్ గారికి సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
వేదిక మీద ఉన్నటువంటి దైవజనులందరికీ ప్రభు పేరిట శుభాలు తెలియజేస్తున్నాను. ఇంతవరకు నిన్నటి నుంచి వాక్యాన్ని శ్రద్ధగా విన్నట్టు మీ అందరికీ ప్రభు పేరిట శుభాలు తెలియజేస్తున్నాను. దేవుని చిత్తం అయితే మరొకసారి మనం ఈ రీతిగా కలుసుకుందాం. అంతవరకు దేవునిలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారిలో నమ్మకంగా ఉండేదానికి ప్రయత్నం చేయండి. దేవుడి వాక్యాన్ని దీవించుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం.